This conference will now be recorded. అన్నా వచ్చిన ఫోన్లో వచ్చింది ఆన్ అయితే నేను కంప్యూటర్లోకి డిలీట్ అయిపోయి వాయిస్ దాని సౌండ్ కొద్దిగా బంద్ చేయండి. ఫోన్లో సౌండ్ తక్కువ చేయండి. ఓకే వెల్కమ్ టు డాక్టర్ టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. వన్స్ అగైన్ వెల్కమ్ టు హైదరాబాద్ డెమోక్రసీ ఫోరం. మా గురువు గారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారి ఆలోచనతో ఏథెన్స్ డెమోక్రసీ ఫోరం ఏ విధంగా అయితే మొదటిసారి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేసిందో ఆ ఆలోచనతో గురుతుల్యులు సుబ్బారావు గారు వారికి వచ్చిన ఒక మంచి ఆలోచనతోనే ఈ ఇద్దరి ఆశీర్వాదంతో హైదరాబాద్ డెమోక్రసీ ఫోరంను గత జూలై 2020 నాటి నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పోరాడుతూ నిత్యం ప్రజల చెంతనే ఉంటూ వారికి అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అందిస్తూ చైతన్యవంతులను చేస్తూ పోరాట స్ఫూర్తితో వారు ముందుకు రావడం దీనికి నిదర్శనం. 7.5 గంటలు ఒక లైవ్ షో మేము ఆ రోజు వరదలు వచ్చి హైదరాబాద్ లో కొట్టుకుపోవడం, ఏ విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణానికి ఎంత పెద్ద విఘాతం జరిగిందో ఆ ఒక్క షో ద్వారానే ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసిలో ఏ విధంగా మార్పు జరిగిందో అది విదితమే. అదే విధంగా 111 జీవో గత కాలంలో కూడా మనం ఇదే ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికీ 2 సార్లు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈసారి బడ్జెట్ సెషన్ లో ముచ్చటగా 4వ సారి జీవో 111 రద్దు, అది అవి లిఫ్టింగ్ అన్నాడు. మరి లిఫ్టింగ్ అంటే నీళ్లను లిఫ్టింగ్ అన్నాడు. వీఆర్ లిఫ్టింగ్ జీవో 111 జీవో అన్నాడు. ఇట్ ఈస్ బికమ్ రెనెండెంట్ అన్నాడు. జలాశయాలు మనకు గండిపేట్, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట్ కి షాన్ అంటాం మనం. గండిపేట్ నీళ్లే కదా హైదరాబాద్ కు షాన్. అటువంటి ఉస్మాన్ సాగర్ మళ్ళీ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలు మనకి ఇంకా అవసరం లేదు. గోదావరి కృష్ణ నుంచి ఎత్తుకొస్తాం. ఇక్కడ సహజ సిద్ధంగా క్యాచ్మెంట్ ఏరియా 84 గ్రామాలు అంటున్నాం మనం. కానీ అక్కడ పైన వర్షాలు పడితే చకాచకా వచ్చి ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు నిండడం, ఇది కూడా దీనికి మూల కారకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1914లో హైదరాబాద్ వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ముద్దుగా గొలుసు కట్టు చెరువుల ద్వారా ఈ జలాశయాలను కూడా నిర్మించి ఎక్కడ కూడా వర్షం పడ్డా ముద్దుగా జలాశయాలకు పోవడం, మూసికి అనుబంధంగా ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ లో ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా ఎంత వర్షం వచ్చినా కూడా అటువంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి విశ్వేశ్వరయ్య గారి ఆలోచనను కాలక్రమేణా ఆ గొలుసుకట్టు చెరువులను ఆక్రమించుకోవడం, ఆ నీళ్లు ఎక్కడ పోవాలన్నా తెలియకుండా అవన్నీ ఇళ్లకు రావడం, పార్కులకు రావడం, రోడ్ల పీకి రావడం, ప్రజలు కొట్టుకుపోవడం హైదరాబాద్ నగరంలో చూస్తా ఉన్నాం. దానికి తోడు విపరీతమైనటువంటి వేడి. హైదరాబాద్కు ఒక ప్రత్యేకత, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అంటాం. పెద్ద ఎత్తున అటువంటి అటవీ భూములు ఉన్నటువంటి సిరి సంపద కలిగినటువంటి హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో పాతకాలం పంటలు, ఆ ఫలాలు, తర్వాత పూలు పెద్ద ఎత్తున, దాని మళ్ళా కాలక్రమేణా మనకు కావలసినటువంటి ఆహారానికి కావాల్సినటువంటి ఈ వెజిటేబుల్స్ కూడా పెద్ద ఎత్తున వారు పండించడం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత గిరాకీ పెద్ద ఎత్తున ఉండేది పూలకు, ఫలాలకు కానీ ఈవెన్ వెజిటేబుల్స్ కు. కానీ విచిత్రం ఏమి అంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం నారాయణఖేడ్ లాంటి దూర ప్రాంతంలో ఈరోజు లక్షల రూపాయలు భూమి ధరలు పెరిగి, అంటే రేపు పొద్దున సాగుకు భూమి లేనప్పుడు కోట్ల
ఎకరాలకు కాళేశ్వరం జలమని, మరి ఆ జలం దేని గురించి? ఈ ఉన్న పంట పొలాలు ఈ విధంగా రియల్ ఎస్టేట్స్ మాఫియా కోసమేనా 111 జీవో? పెద్ద ఎత్తున స్వయాన వారి కుటుంబ సభ్యులు ఆ రోజు చూసాం జన్వాడ, మళ్ళీ మొయినాబాద్ ఎవరు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పెద్ద పెద్ద ఆస్తులు అక్కడ ఉన్నాయి. వారు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది. అంటే వీరి అందరి రియల్ ఎస్టేట్స్ లాభం కోసమే పర్యావరణానికి తూట్లు పొడుస్తూ మంచి పొలాలను కూడా ఈ విధంగా మార్చే విధంగా చేయడం, జలాశయాలకు కూడా మళ్ళీ కింద నుంచి పైన నుంచి తీసుకొచ్చేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఏం అవసరం? గొలుసుకట్టు చెరువులు అన్ని ఆక్రమించుకొని ఉన్న ట్యాంక్స్ ఆక్రమించుకుంటే రేపు వరదలు వస్తే మన పరిస్థితి ఏమి అనే ఆలోచన ఎందుకు రాలేదు? అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వస్తుంది అంటున్నారు. దానికి ముందే ఆయన అనౌన్స్ చేశాడు ఎత్తేస్తున్నామని. 4వసారి ఇది నిజంగా ప్రజాహితంలో ఉందా? ఆ 84 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేస్తా ఉందా? తద్వారా హైదరాబాద్కు ప్రాణగండం పొద్దున పెద్ద ఎత్తున ఇప్పుడు వేడి కూడా విపరీతంగా ఈరోజు మార్చి 18, 17 ఇప్పుడే చూడండి పెద్ద ఎత్తున ఇంత వేడి. ఆ పొలాలు పంట పొలాలన్నీ పోయిన నేపథ్యంలో ఈ విపరీతమైనటువంటి కాంక్రీట్ జంగల్ను మళ్ళా రీజనల్ రింగ్ రోడ్ అనే పేరు మీద ఉన్న భూములను కూడా ఈ విధంగా అన్యాక్రాంతం చేస్తూ పోతే, కాంక్రీట్ జంగల్స్ అవుతూ పోతే మనం బ్రతకడానికే ప్రశ్నార్థకం అవునా కాదా? అందు గురించే ఈరోజు మనం చర్చలో తీసుకున్నాం. గురుతుల్యులు సుబ్బారావు గారు ఇక్కడ నుంచి నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ ముఖ్యంగా ఈ వేదిక నుండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున పదే ధన్యవాదాలని తెలుపుతున్నా. ఎందుకు అని అంటే ఆయన పాపం 2 సార్లు G.O.11 జ్ఞాపకం వస్తుంది. ఎలక్షన్ పీక్ క్యాంపెయిన్ అప్పుడు, లేకపోతే ఖజానా కొంచెం ఖాళీగా ఉన్నాం. ఏది ఏమైనా కానీ చాలా రోజులేదు G.O.11 గురించి మాట్లాడదు. నేను చాలా బాధపడ్డా. ఇవాళ ఆయన అందరినీ నిద్ర నుంచి మేల్కొల్పినాడు. అరే ఛాలెంజ్ వదిలినాడు. G.O.11 నేను ఇది తీసేస్తున్నా, ఏమంటారు మీరు? నిజంగా వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ వన్స్ అగైన్ మేకింగ్ అస్ యాక్టివ్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది అంటే ఈరోజు దీంట్లో G.O.11 వస్తోంది పోతోంది అన్నది ఇది ఒక బూచోడ్లాగా తయారు. ఈ బూచోడు ఏంది అసలు? నిజంగా ఇది అంత పెద్ద భూతమా? G.O.11 గురించి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. కొన్నేళ్ల నుంచి, ఒక 15 ఏళ్ల నుంచి కొంత రియల్ ఎస్టేట్ లో ఉన్న మిత్రులు కూడా మాట్లాడతారు. 2 ఏమైనాయంటే కాలానుగుణంగా కొన్ని అంటే ప్రజల్లో ఇది G.O.11 వెళ్ళడం, అందరూ ఆలోచన చేయడం, మరి ఆ ఆలోచనలో దీన్ని పరిపరి విధాలుగా కొత్త కోణాలు పుట్టుకొస్తా ఉన్నాయి. వాటిని ఒక సిరీస్గా దీన్ని ప్రజలకి అపోహలు తొలగించుకుంటూ మనం ఏ విధంగా ఒక విద్యా కార్యక్రమాన్ని చైతన్యపరచడానికి మనం ప్రయత్నించాలి అన్నది మొట్టమొదటి ఎజెండాగా ఈరోజు మనం అందరం ఇక్కడ చేరాము. నిన్న మిత్రుడు రాఘవేంద్రాచారి గారితో మాట్లాడుతూ ఉంటే ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అంటే ఎక్సైటెడ్గా చాలా కోపంలో ఎమోషనల్గా ఉన్నాడు. ఆయన చాలా ఎమోషనల్ వ్యక్తి. ఏంది ఇది ఇట్లా అవుతున్నది అట్లా అవుతున్నది అని కొత్త విషయం చెప్పారు. ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఇంపాక్ట్ దిండి పైన కూడా ప్రభావం ఉంది. నేను ఎప్పుడు అంత అదిగా స్టడీ చేయలేదు. అందుకని ఆయనని నేను ఈరోజు ముఖ్యంగా ఇన్వైట్ చేశాను. ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్
అసలు దిండి పైన దీని ప్రభావం ఎట్లా ఉంటుంది నా ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చారు. థ్యాంక్స్ డాక్టర్ రాఘవేంద్రాచారి గారు. అట్లాగనే మా మిత్రులు దామోదర్ రెడ్డి గారు, ఆయన రావడం కూడా మాకు మంచి ఒక బలాన్ని ఇస్తుంది. ఏ విధంగా దీన్ని 10 మందికి తీసుకెళ్ళగలుగుతాం. చంద్రమౌళి గారు, ఇవాళే రాజశేఖర్ గారు అని ఇంకా చాలా మంది మిత్రులు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు 6:30కు ఫోన్ చేసి చెప్పారు, నేను ఈసారికి జాయిన్ కాలేను, కానీ నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ముఖ్యంగా ఏమున్నది అని అంటే, ఒక చాలా విచిత్రమైనవి 15 ఏళ్ల కిందట ఏదో ఒక ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు కొందరు మిత్రులు సడన్ గా నాతో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు. ఏమండి ఇదంటే, హైదరాబాద్కి గండిపేట నీరు అవసరం లేదు. నిజమా అబద్ధమా? అది నేను కొన్ని అంశాల కింద తీసుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇవన్నీ కూడా పీపీటీ కింద చేద్దాం అనుకున్నాను, కానీ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో సేవ్ కాలేదు. బట్ ఎనీవే మనం సిరీస్గా వెళ్తాం కనుక మొట్టమొదటిగా ఏమన్నారు అంటే, అసలు గండిపేట మంచినీరు మనకు అవసరం లేదు, ఇక్కడి నుంచి నీరే అవసరం లేదు. నేను ఎమర్జ్ అవుతున్న ఒక్కొక్క స్టేట్మెంట్ పబ్లిక్ ఒపీనియన్స్కి దానికి కౌంటర్ ఇవి అనుకుంటూ, అసలు కాళేశ్వరమే మొత్తం తెలంగాణకి నీళ్లు ఇస్తున్నప్పుడు మనకు వర్షాలు ఎందుకు? లెట్ us ఆర్గ్యూ దట్. ఆర్టిఫిషియల్ రెయిన్స్ తోటి క్లౌడ్ సీడింగ్ చేసి మనం తెచ్చుకుంటాం, అవునా కాదు? అట్లాంటప్పుడు వర్షాలు పడ్డం ఎందుకు, మనం వరదలలో ఇది కావడం? ముఖ్యమంత్రి గారు వారి సాంకేతిక నిపుణులని ఒకటి అడుగుదాం మనం, అయ్యా ఇక్కడ మేఘాలు రాకుండా రాజస్థానికి పంపండి, వాళ్ళకి నీళ్ళు వస్తాయి, మనకు కాళేశ్వరం ఉంది. నేను ఇవాళ వచ్చిన అందరికీ ఎందుకు అని అంటే, దీన్ని ఏ విధంగా తీసుకెళ్తగలుగుతాము. మంచినీరు అన్నది అవసరం. రెండోది, అసలు ఈ జలాశయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మన అందరం దీన్ని కాపాడాలని అంటున్నాం. అసలు ఏమిటి కథా కమిషన్? నెంబర్ 1, ప్రైమ్ మినిస్టర్ గారు చాలా కష్టపడి మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులైన ప్యారిస్ అగ్రిమెంట్ లో సంతకం చేశారు. తను లీడ్ తీసుకున్నారు. ఏమన్నారు? ఎమిషన్స్ 35% తగ్గిస్తాము, క్లైమేట్ ఫ్రెండ్లీ ప్లానింగ్ లో మేము ముందు ఉంటాము. ఇది ఒకటే రిజర్వాయర్ మన దేశంలో ఎటువంటి ఎమిషన్స్ లేకుండా జీరో ఎనర్జీ తోటి మొత్తం వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 4 లక్షల కుటుంబాలకు అందజేస్తుంది. వద్దన్న వాళ్ళకి నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కి, ఈ రిజర్వాయర్స్ యాక్చువల్ గా ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దీన్ని ఒక షో కేస్ కింద ఒక ముఖ్యమైన జీరో ఎమిషన్ క్లైమేట్ ఫ్రెండ్లీ వాటర్ అర్బన్ వాటర్ సప్లై సిస్టమ్ అని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రధానమంత్రి దృష్టి గారి కన్నా ముందుగా నా నగర ప్రజలందరూ దీన్ని తెలుసుకొని దీన్ని గౌరవించాలి అన్న, అది చాలా ముఖ్యం. ఎందుకు అని, మూడోది, ఎప్పుడు కూడా వనరుల ఇదిలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాక్సెసిబుల్ టు రిసోర్సెస్ అంటే వనరులు అందుబాటులో ఉన్నాయా లేవా. రెండోది అఫోర్డబిలిటీ టు గెట్ ది రిసోర్సెస్, నాకు ఆర్థిక స్తోమత ఉందా నేను ఆ నీళ్లు కొనుక్కోవడానికి. ఈ రోజుకి ఇది 4-5 పైసలు పడుతుంది ఈ ట్విన్ రిజర్వాయర్స్ నుంచి వచ్చే నీళ్లు లీటర్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత చౌకగా ప్రొడక్షన్ సిస్టమ్ లేదు. ఇట్ ఈస్ యాక్సెసిబుల్, ఇట్ ఈస్ అఫోర్డబుల్. మన దేశంలో 60% ప్రజలు వైట్ రేషన్ కార్డ్స్లలో ఉంటున్నాం.
హైదరాబాద్ నగరంలో సీవేజ్ వాటర్ ఫిల్టర్ చేసుకుని తాగుతున్నప్పుడు మరి 5 పైసలకు వస్తున్న ఈ నీటిని మనం ఎందుకు రక్షించుకోలేకపోతాం? అంటే ల్యాండ్ వాల్యూ పెరిగిందని 100 రూపాయల లీటర్ నీళ్లు తాగుదామా? ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దాట్? ప్రజలు గమనించాల్సింది. ఇంకొక విషయం చాలా బాగా వచ్చు. ఏది అనంటే మేము ఈ G.O.11 అన్నది అసలు పనికిరాదు, రిడెండెంట్, దీన్ని తీసి పారేస్తాం. G.O.11 కూడా నేను అందరి చర్చలో పెడతాను. G.O.11 10 స్క్వేర్ కిలోమీటర్స్లలో రిజర్వాయర్ కింద, రిజర్వాయర్ పైన ఒక ప్రొటెక్షన్ జోన్ గా ఉంచారు. అసలు ఈ G.O.11 ని తీసుకురావాల్సిన పరిస్థితులు ఏముండినాయి అప్పుడు? 1995లో సురానా ఆయిల్ ఇండస్ట్రీస్ వాంట్స్ టు సెటప్ ఏ ఆయిల్ ఇండస్ట్రీ. అప్పుడు ఉన్న మెంబర్ సెక్రటరీ టిషా చటర్జీ గారు కొంచెం ఎన్వైరన్మెంటల్ సెన్సిటివ్ కావడంతో అందరినీ ఎన్వైరన్మెంటలిస్ట్ అనిపించి మాట్లాడి మరి ఇండస్ట్రీ ఇక్కడ పెడితే ఇదవుతుంది కదా. అప్పుడు శివాజీరావు గారు, శౌరి అండ్ నాయుడు గారు అనుకుంటా, ముగ్గురు మెంబర్స్, HMWS నుంచి కూడా ఎవరో మెంబర్, ఒక కమిటీని ఫామ్ చేసి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. G.O.11 ని పెట్టాలి. అది కూడా చూద్దాం, ఆ పత్రం కూడా నేను తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఏది ఈ G.O.11 మొదలైన దశ నుంచి ఈ రోజు దాకా 24 ఏళ్ల సంవత్సరాల కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఈజ్ అవైలబుల్ విత్ మీ. ఎనీబడి కెన్ కమ్ అండ్ ఐ కెన్ షేర్. ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద పబ్లిక్ కాజ్. అయితే ఏమైనది, 10 స్క్వేర్ కిలోమీటర్స్ లో దీన్ని పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీ ఆ కాలుష్యాన్ని ఆపడానికి అది చాలా బాగా దోహదపడింది. కానీ ఎప్పుడు కూడా ఏమైనది, 10 స్క్వేర్ కిలోమీటర్స్ లో 82, 84 గ్రామాల్లో వచ్చే వాళ్ళకి కోర్టు ఆర్డరు, జీవోలో ఉన్న విషయాలు చూడకుండా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు డెవలప్మెంట్ డిఫైన్ చేశారు. లెట్ us లుక్ ఇంటూ ఇట్. అయినదా మరి ఈ 24 ఏళ్లలో G.O.11 అన్నదానికి చాలాసార్లు గత 2 దశాబ్దాలుగా అయితే నేనే అడుగుతున్నాను. దీని టోటల్ క్యాచ్మెంట్ ఏరియా 2000 చదరపు కిలోమీటర్. 2000 చదరపు కిలోమీటర్లో 10 కిలోమీటర్లే మనము రెగ్యులేటింగ్ ఇది అని అంటున్నాము. మరి మిగతా 1990 స్క్వేర్ కిలోమీటర్స్లలో మనం ఏ విధమైన రెగ్యులేషన్స్ తీసుకురావాలా? ఒక్కటంటే ఒక్క చర్చ జరిగితే నా వృత్తిలోంచి నేను సన్యాసం తీసుకుంటాను. 24 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా పబ్లిక్ డిబేట్కి రాదు, సైంటిఫిక్ డిబేట్కి రాదు. ప్రతిపక్షాలకు ఇది అవసరం లేదు. ఎందుకు అని అంటే తాగునీరు అన్నది అసలు ఎలక్షన్ ఎజెండాయే కాదు. మా ఎలక్షన్ ఎజెండా వేరే ఉంటుందండి. ఎలక్షన్ ఎజెండా కానే కాదు కనుక. ఎందుకనంటే ఇప్పుడు నిన్ననే ఒకళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా, G.O.11 కాళేశ్వరం నీళ్లు, ఈయన కాళేశ్వరం తేని లేకపోతే మానస్ సరోవర్ నుంచి నీళ్లు తీసుకురాని. మేము తాగేదైతే బిస్లరీ వాటర్ 50 రూపాయలు 30 లీటర్లు. మాకేం సంబంధం? You see, with the changing situations, how the mental attitude of the people is changing. Perception and perspective to the natural resources is also changing. అంటే ఆ మినరల్ వాటర్ వాడు ఎంత దోచుకు తింటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది కూడా ఎవడు ఆలోచించాడు. నెంబర్ 1, ఎందుకు ఈ G.O.11 వచ్చింది? వస్తే 10 కిలోమీటర్స్ దగ్గర ఆగింది.
మరి అదే చూసుకుంటూ వస్తే నేను బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్ అన్నది చూసుకుంటూ వస్తే నాకు ఒక మంచి అమెరికన్ డాక్యుమెంట్ దొరికింది యుఎస్ఏ ఈపీఏ క్యాచ్మెంట్ ఏరియా ప్రాక్టీసెస్ లో ప్రతి కిలోమీటర్కి ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండాలి అన్నది వాళ్ళు ఇచ్చారు. మరి అవేమి జరగడం లేదు కదా మన దగ్గర. మరి ఏ విధంగా దీన్ని తీసుకెళ్తాం? ఇప్పుడేమంటున్నారు అని అంటే ఇవి వీళ్ళే ఎందుకు డిప్రైవ్ కావాలా, మిగతా వాళ్ళందరూ. విచిత్రం ఏమిటి తెలుసా, G.O.11 వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రాక్ మైనింగ్ ఆగలేదు, క్రషింగ్ యూనిట్స్ ఆగలేదు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అని అన్నారే కానీ వాటర్ క్వాంటిటీని డిస్టర్బ్ చేసే ఇండస్ట్రీస్. దెర్ ఆర్ మోర్ దెన్ 32 మినరల్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ త్రూ గ్రౌండ్ వాటర్. మరి వాటి మీద ఆడిటింగ్ లేదెందుకు? వాటర్ ఆడిటింగ్ రావాలి అని అన్నారు కదా, ఎనర్జీ ఆడిటింగ్ లా. మరి దీని గురించి కూడా మనం ఆలోచించాలి. మరి ప్రజలు 82 ఇప్పుడు నా ప్రపోజల్ ఏమిటి అని అంటే there is a need for scientific and public debate, number one. Number two, we need to sensitize and educate people on urban water supply management systems. Catchment area regulations అంటే ఏమిటి? వీటిని మనం క్షుణ్ణంగా చదువుకుంటూ మనం ప్రజలకు తెలియజేస్తూ, అటు ప్రభుత్వాలు వస్తే వచ్చారు, రాకపోతే లేదు, మనం ఏ విధంగా దీన్ని వే ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్తాము అన్నది కూడా ఆలోచన చేస్తాం. నేను దామోదర్ రెడ్డి గారు ఆయన ఎటే వెళ్ళినట్టున్నాడు ఇదే టైంలో. ఓకే, రెడ్డి గారు వచ్చారు. మిమ్మల్ని ప్రజెంటర్ గా చేయాలన్నా సార్? ప్రజెంటర్ గా చేస్తే నేను ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అప్ ది G.O.11 జియో. ఎస్ ఎస్, పబ్లిక్ అర్థం అవుతుంది సార్. అది point wise let us look into it. Okay, yes. before that what I want is I want to show a small PPT. పైన ఉంది సార్ హిమాయత్ సాగర్. ఏమండి? హిమాయత్ సాగర్ పైన ఉంది PDF. ఇది నేను ఓపెన్ చేశాను, ఓపెన్ అయితే లేదు. ఇదేమో ఫుల్. ఓకే ఐ గాట్ స్లైడ్ షో. స్లైడ్ షో. ఓకే, కెన్ యూ సీ దిస్? స్లైడ్ షో అండి, మొత్తం స్క్రీన్ అంతా వస్తుంది సార్. గో ఫర్ స్లైడ్ షో. అదే ఐ గో ఫర్ ఇది ఎక్కడో దీన్ని పక్కకి చేసేస్తే ఓకే సార్. హలో. yes sir done. It's okay. సోర్స్ వాటర్ మేనేజ్మెంట్ అని అంటే యాక్చువల్ గా క్యాచ్మెంట్ ఏరియా మేనేజ్మెంట్. సో క్యాచ్మెంట్ ఏరియా మేనేజ్మెంట్ అంటే మనము ఈ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటాం, కన్జర్వ్ చేసుకుంటాం, దాంతో ఎంత బెనిఫిట్ పొందగలుగుతాము అని. నెంబర్ 1, ఇందులో ముఖ్యంగా ఏముంటది అంటే వాట్ ఆర్ ద ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అన్నాను. లెట్ us look into it. ఓకే,
Okay, we should understand the entire catchment is the source water zone, and whatever it gets collected and passes through the reservoir. Source water zone represent forest catchments. This zone is highly rich biogeodiversity and associated with unique tectonic features. Also, several natural springs are associated with river origin. Origin, any river cannot be attributed to a single source of origin. ముఖ్యంగా ఏమిటి అని అంటే మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది రివర్ సిస్టమ్ మూసీ అండ్ ఈసా. వీటిని కట్టించింది ముఖ్యంగా ఫ్లడ్ కంట్రోల్ కోసం 1908 ఫ్లడ్స్ తర్వాత దీన్ని దృష్టిలో తీసుకొని కట్టడం. 100 సంవత్సరాల కిందనే మల్టీపర్పస్ డ్యామ్స్ అని అంటే ఈ రెండు రిజర్వాయర్స్. నెంబర్ 1 టు కంట్రోల్ ది ఫ్లడ్స్, నెంబర్ 2 టు సప్లై డ్రింకింగ్ వాటర్. అది చాలా బాగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చాలా లాంగ్ ఇదిలో విజన్ లో తీసుకొచ్చారు. దీస్ 2 ఆర్ ది రిజర్వాయర్స్. దీని క్యాచ్మెంట్ ఏరియా ఆల్మోస్ట్ అప్ టు వికారాబాద్. వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది దామెగుండం. ఓకే, నేను ఎందుకు అంటున్నాను అని అంటే ఈరోజు మనం ఉదాహరణగా నేను తీసుకున్నాను G.O.Invite 10 కిలోమీటర్స్ అప్ సైడ్, 10 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అని అన్నాను. ఓకే, ఎస్, దిస్ ఈస్ హైలీ సెన్సిటివ్ జోన్. దిస్ నీడ్స్ హై రెగ్యులేటింగ్ మెకానిజమ్స్ and very strict regulations. And soon, in the next week itself, I will share the how regulating mechanisms have to be implemented on for every 10 square kilometers in the entire catchment. We are doing, the team is doing the entire research work and Chevella. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, దామెగుండం వికారాబాద్ మధ్యలో వీళ్ళు అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో ఉన్న వాటిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఓకే, మరి ఈ ఇండస్ట్రియల్ వాటర్స్ కూడా ఇక్కడికి వస్తాయి కదా. మీ కాళేశ్వరం ఇక్కడికే వస్తుంది, ఈ క్యాచ్మెంట్ ఏరియా నీళ్లు ఇక్కడికే వస్తాయి, ఇండస్ట్రియల్ వాటర్స్ ఇక్కడికే వస్తాయి. ఇవన్నీ వచ్చేటప్పటికి ఈజ్ హైదరాబాద్ సేఫ్? మనం ఎంతసేపు క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. దీస్ 2 రిజర్వాయర్స్ హ్యావ్ దేర్ ఓన్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీస్. వరంగల్లో ఏదైతే తప్పు చేయబోతున్నామో అదే తప్పు మనం ఇక్కడ చేయబోతున్నాం. కాళేశ్వరం దొరికింది కదా అని మనం మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా కాళేశ్వరం నీళ్ళే ఇస్తాము అని అంటే ఆల్ దీస్ లేక్స్ హ్యావ్ దేర్ ఓన్ క్యాచ్మెంట్స్. వీఆర్ కిల్లింగ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ లేక్ మేనేజ్మెంట్. ఈ లేక్స్ అన్ని కూడా వాటి క్యాచ్మెంట్ ని దృష్టిలో పెట్టుకునే ఇవి నిర్మించారు. మరి మన టౌన్ ప్లానింగ్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ వాటర్ మేనేజ్మెంట్ ని ఇంటిగ్రేట్ చేసిందా? ఈ రోజుకి ఇట్స్ మై ఛాలెంజ్, మన హుడాలో కానీ ఎనీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ, you do not have a geographer, you do not have an hydrologist, you do not have an hydrogeologist, you do not have a sociologist, you do not have a policy man. మరి ఇంకెందుకండి ఉత్తి ఇంజనీర్లేనా ఆడ ఉండడానికి? వాటర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ అండ్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. దాన్ని మనం కేవలం ఇంజనీర్లకి ఇచ్చకపోతే ఇట్లనే అవుతాం. It's a very unfortunate thing. All about G.O.Invite we will look at. మనకు ముందుగా అర్థం కావాల్సింది అండర్స్టాండ్ క్యాచ్మెంట్ అండ్ రిలవెన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఎందుకు ఈ రెగ్యులేషన్స్? ఇక్కడ ఇలాంటి బిల్డింగే కట్టాలి, ఇక్కడ ఇలాంటిదే ఉండాలి, ఇక్కడ గ్రీన్ జోనే ఉండాలి అన్నది ఎందుకు? ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఎనీ వాటర్ సప్లై సిస్టమ్, catchment area people who are mostly in the conservation and command area people beneficiaries.
So how do we bridge the gap between the conservationists and beneficiaries is the challenge in the water supply system. ఈ అంశాన్ని అర్థం చేసుకోకుండా నేను వీడిని అమ్మేస్తాను వాడిని అమ్మేస్తాను అని అనుకుంటారు. ఇది ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫ్రమ్ మెక్సికో. I took the permission from my friend Sofia Cartina, and she's a lawyer. She did this study. A wonderful catchment area people and the command area people. Leave this. This is a coastal zone study. We will only restrict to this particular area. వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? వీళ్ళు గ్రీన్ కన్జర్వ్ చేస్తూ పోతున్నారు కనుక బెనిఫిట్ వీళ్ళు పొందుతున్నారు కనుక వీళ్ళు పే చేసే వాటర్ టారిఫ్ లో 50% గోస్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ దీస్ పీపుల్. కెన్ వీ థింక్ ఆఫ్ సచ్ మెకానిజం? మనం అసలు క్యాచ్మెంట్ ఏరియాకి ఏది కూడా ఆలోచన చేయకుండా మనం ఇష్టం ఉన్నట్టుగా దీన్ని ఇది చేసుకుంటూ పోతా ఉన్నాము. ఓకే, సో వీ నీడ్ టు ఫైండ్ మెకానిజమ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇది హౌ డు ఐ స్టాప్ దిస్? యాక్చువల్లీ ఏది స్టాప్ అంటున్నారు సార్? ఇది పీపీటీ స్టాప్ చేసి ఇంకా డాక్యుమెంట్స్ తీసుకు చూపిద్దామా? పీపీటీ అయిపోయిందా? ఇది అయితే దాని పక్కన వచ్చేసింది. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, అది కూడా ఒకసారి తెలుగులో చెప్పండి సార్. పైన ఉన్న 84 గ్రామాల వాళ్లకు ఏ విధంగా కన్జర్వేషన్ గ్రీన్ జోన్. నన్ను మీరు హోస్ట్ గానే పెట్టండి. ఐఎమ్ ఓపెనింగ్ డీటెయిల్డ్ మ్యాప్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. అదే ప్రజలకు భ్రమ ఉంది, అది ఎత్తేస్తేనే మాకు లాభం ఉంటది అని ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. కానీ ఎత్తివేయకుండా కూడా వాళ్ళకి ఏ విధంగా మనము వాళ్ళని ఆదుకోవచ్చు, అదే విధంగా అది చెప్పగలిగితే. ముఖ్యంగా ఏముంది అని అంటే అది డాక్యుమెంట్ నేను చూపించినప్పుడు అందులో డిస్క్రిప్షన్ మ్యాప్. one of my students did PhD on these two reservoirs and the catchment. Okay, we have the entire information of the 84 villages and the rest of the villages up to Vikarabad and the developmental programs, which I do not call developmental programs. I call them as disaster proposed programs in this catchment area. చాలా యూనిక్ ఏంటి అని అంటే యాజ్ వి మూవ్ టువర్డ్స్ ద వెస్ట్ ఇక్కడ మనకి డకన్ ట్రాప్స్ ఉన్నాయి వికారాబాద్ అవతల. సో వెరీ టెక్టానికల్లీ డిస్టర్బ్డ్ జోన్స్ ఉన్నాయి. ఎన్నో దామగుండంలో అయితే ఎన్నో న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా పాత 1970 సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ లో అయితే మనకి హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ బీటిల్లో న్యాచురల్ స్ప్రింగ్స్ కూడా ఎన్నో. ఈ 84 గ్రామాల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు, వాళ్ళని డెవలప్మెంట్ లోకి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అని అంటే ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ టు యూ. వి విల్ హ్యావ్ ఎలాబరేట్. అంటే నేను వచ్చిన పెద్దలు ఎవరన్నా క్వశ్చన్ అడుగుతారేమో క్వెరీ అని ఆగాను. బట్ ఐఎమ్ ఓపెనింగ్ ది G.O.Triple. Please bear with me. No problem, sir. ఎస్, మీరందరూ చూడగలుగుతున్నారు అనుకుంటాను ఈ G.O.Triple. Yes, sir.
G.O.11, date 8th March 1996, it was released. And I say it's an historical thing, and it's very good. You see, prohibiting various developments within 10 kilometers of Himayat Sagar and Usman Sagar lakes. Okay. And Usman Sagar pipeline make, okay. Government, after careful examination and recommendations of the committee, have decided to issue to prohibit polluting industries, major hotels, residential colonies, or other establishments that generate pollution in the catchment area of the lakes up to 10. However, residential developments in residential use zone may be permitted. ఇది ప్రజలకు చెప్పామా? The follow ఏం చేశారు? మొత్తం సేలే లేకుండా బ్యాన్ చేసింది గవర్నమెంట్. The following measures shall be taken to protect water flowing into the lakes. 60% of the total area shall be kept as open space and roads in all layouts in the villages of the catchment area. ఇది చెప్పామా మనము? This gives ample scope for a green development, green business, and resorts. Okay, the land use of 90% of the area is classified as recreational, conservation, use in master plan. ఇది మనం పబ్లిక్ కి చెప్పామా? లేదే, మీరు అమ్మకూడదు, ఆడు కొనకూడదు, మీరు ఏం చేయకూడదు అన్న. టు రిస్ట్రిక్ట్ ద FSI to 1.0.5 encashment. ఓకే, మరి ఇందులో ఇంత చక్కగా చెప్తూ జనాలను ఎందుకు వీళ్ళు తప్పుదోవ పట్టించారు? టు మానిటర్ పీరియాడికల్లీ ద లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, బోర్డ్ షెల్ కండక్ట్ సచ్ స్టడీస్. ఓకే, ఇది చేసిందా లేదా అన్నది నేను స్టడీ చేసిన దాన్ని చెప్తాను. ప్రొహిబిట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. There shall be total prohibition of location of industries. Andhra Pradesh, okay, downstream. For the protection of rainwater channel of Usman Sagar to Asif Nagar, no layout or building. Okay, that is the downstream. Okay, this is very clear. Is there any ambiguity in that? Orders issued, ZO number 50 MA dated 18/1/1918 and shall be effectively implemented by concerned department. మనకు విచిత్రం ఏదో తెలుసా? ఈ 59 కాపీ ఎక్స్పర్ట్ కమిటీకే ఇవ్వలేదు వాళ్ళు. ఈ 50 జియో ప్రతిసారి చెప్తారే కానీ ఈ రోజు కూడా ద కాపీ ఆఫ్ దిస్ 50 జియో ఈజ్ నాట్ మేడ్ అవైలబుల్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఇది ఏమిటండి? Is it the way we operate and issue GOs? Hope I am clear on this GO111 actually. Okay. Yeah. This is the list of villages. Okay. Anyway, this can go in a long way. I want to, because my study, I did this, I came out with a small statement some 10 years back. So I would like to share my opinion on the way they conducted the field studies. Expert committee could not fulfill actually the assigned tasks. Enduku? Because there was no support, adequate support from the government. Conducted partial studies. They could conduct only partial studies based on available secondary data. Submitted 2 interim reports over a period of 3 years.
members of committee have limited knowledge on catchment area conservation because one man was a typical engineer from metro water supply, and the other gentleman was a city chief town planner. Okay, and the only knowledgeable person this committee has Shivaji Rao and Naidu garu. Study was limited to 10 square kilo. 10 kilometers బయటకు అసలు వీళ్ళని వెళ్ళని లేదు. ఎందుకో నాకే తెలియదు. Expert committee conducted limited studies and వాళ్ళని మంజీరా సింగూర్ ఇవి కూడా స్టడీ చేయమన్నారు. కానీ ఏ ప్రొవిజను ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళకి ఆ రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్ళి స్టడీ చేయడానికి. ఓకే, G.O.11 was issued on recommendations of the expert countries. Okay, the local communities living in prohibited area are deprived of their opportunities అన్నది ఒక చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ కింద వచ్చింది. కానీ అది నిజంగా అలా జరిగిందా? గవర్నమెంట్, వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ షుడ్ review, conduct public and scientific deliberations to strengthen G.O.11 and possible, extend it to it. చూడండి వీళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి అసలు నో ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ స్టడీస్ వర్ కండక్టెడ్. ఇది కమిటీ అడిగింది కూడా. నో కాపీస్ ఆఫ్ G.O.50 and 192 were made available to the expert committee. This was the situation actually. Okay, and ఇంకోటి చూడండి notified and 73 was on covers. Okay, catchment conservation plan must and should cover entire catchment areas of both reservoirs. Fact is, any flow from ridge of these catchment directly flows into reservoir. The term, this is most important for the benefit of the 84 villages. The term conservation is widely applied depending on the objective, purpose, and offers scope to develop set of specific action plans towards protection, preservation, management, and restoration to enable to achieve the identified objectives. Conservation of plants, animals, wildlife, natural resources, environment, including important structures and buildings. More so, conservation is not freezing the status quo. Unfortunately, G.O.11 placed moratorium on all kinds of development activities without providing any scope to devise management practices. Also did not spell out list of desired environment friendly development activities. This is a very unfortunate thing. వీళ్ళు ఎంతసేపు ఏం చేశారు అంటే కన్జర్వేషన్ అంటే ఫ్రీజింగ్ అనేసారు. కన్జర్వేషన్ అంటే ఫ్రీజింగ్ కాదు. కన్జర్వేషన్ allows a new green development. It gives a lot of scope to that. Situation not only undermines the livelihood of local communities, but also deprives opportunity to choose the alternate or environment friendly development path or activities as part of the economic growth. This ఈ మొత్తం జోన్ ని కూడా అసలు యాక్చువల్ గా ఈకో రిసార్ట్స్ కి డిక్లేర్ చేయాల్సింది. ప్రతి చోట అది డిక్లేర్ చేసుకుంటూ పోయారు కూడా. HMDA did not elaborate any proper information on conservation. వీళ్ళు ఊరికే కన్జర్వేషన్ కన్జర్వేషన్ అని అంటారే కానీ కన్జర్వేషన్ అంటే ఏమిటి, కన్జర్వేషన్ లో ఎటువంటి డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది, కన్జర్వేషన్ కెన్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. This zone could have been declared as a green zone to offer many things, services. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే environment services of the catchment of this 84 villages ఎక్కడ కూడా స్టడీ లేదు. మరి అలాంటప్పుడు మరి ఏ విధంగా వాళ్ళకి మనం ఎకనామిక్ గ్రోత్ ఇస్తాము అని అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చా. లెట్ us look into it. Okay, that's the most important thing. Cumulative. చూడండి ఈ రోజు కూడా వీళ్ళు ఇది అది అని అంటున్నారు కానీ నో స్పెసిఫిక్ మెజర్స్ ఆర్ సజెస్టెడ్ టువర్డ్ ద డొమెస్టిక్ సివేజ్ ఎగ్జిస్టింగ్ అండ్ లైక్లీ టు బి జనరేటెడ్ ఇన్ నియర్ ఫ్యూచర్. వీళ్ళు ఎంత డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి. ఇంకొకటి
ఇది కోర్ట్ ఆర్డర్లో కానీ జీవోలో ఉంది. JNTU ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ పీరియాడిక్ గా ఇక్కడ మానిటర్ చేస్తుంది. నో రెగ్యులర్ సిస్టమాటిక్ మానిటరింగ్ టుక్ ప్లేస్ సిన్స్ ది ఇష్యూ ఆఫ్ GO.11. అది జీవోలో ఉంది, వీళ్ళు వెళ్ళాలి, మానిటర్ చేయాలి, పొల్యూషన్ వస్తుందా, ఏమవుతుంది, ఏం కదా. ఈ రోజు దాకా JNTU కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ మరి ఈ రెండు సంస్థలకి ప్రభుత్వం ఎటువంటి సహకారం చేసింది, అసలు వీళ్ళు ఎందుకు ఇప్పటిదాకా మానిటర్ చేయలేదు అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది. మరి దీన్నే వీళ్ళు మానిటర్ చేయలేని వాళ్ళు ఇంకెప్పుడు చేయగలుగుతారు అన్నది. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి, టు ప్రొహిబిట్ polluting industries is welcome, but this conditions restricts the likely polluted water flows into the lakes. ఎందుకు అంటే sewage today Hyderabad is struggling to manage. No meteorological studies covering one complete hydrological cycle and average annual data exercises were conducted. ఓకే, మనకి ఎంత ఇది ఫ్లడ్ కంట్రోల్ అవుతోంది, ఏమిటి, ఈ వచ్చే మార్పుల వల్ల ఏమవుతుంది అన్నది. ఆర్డర్స్ ఇష్యూడ్ టు పంచాయతీ రాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని. సెవరల్ వాటర్షెడ్ యాక్టివిటీస్ వర్ ప్రమోటెడ్ ఇన్ ది సేమ్ క్యాచ్మెంట్. ఈ క్యాచ్మెంట్ రెగ్యులేషన్స్ అన్నది ఈ రోజు తీసుకొచ్చినవి కాదు. క్యాచ్మెంట్ రెగ్యులేషన్స్ అన్నది ఇంతకు ముందున్న పాలకులు, నైజాం పాలకులు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. దాంతో వాటిని మనం కాంటెంపరీ సిచ్యువేషన్స్లలోకి మలుచుకోలేకపోయాం. అందుకనే ఈరోజు ఏమవుతున్నది అని అంటే ఈ 84 గ్రామాలు ఏమవుతాయి, వాళ్ళకి డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అని అందరూ అంటున్నారు. అది పూర్తిగా తప్పు. ఈ జీవోని రాంగ్ ఇంటర్ప్రిట్ చేశారు. దాని ద్వారా వీళ్ళకి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏముంటాయి గ్రీన్ ప్లానింగ్ లో అన్నది వీళ్ళకి ఎవరికి చెప్పలేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో I conclude at this place and invite the honorable participants to intervene. Professor Purushotham Reddy garu and Raghavendra Chari, he was throwing light on impact on Dindi reservoir, and Damodar Reddy garu చూడండి అసలు ఎందుకనంటే ఇది ఏమవుతున్నది అని అంటే ఒక తమాషా కింద వాళ్ళు ఆడుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి పథకంలో హైటెక్ సిటీ మొదలైనప్పటి నుంచి జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలో 275 అసైన్డ్ ల్యాండ్స్ తీసుకున్నారు. రింగ్ రోడ్ డెవలప్మెంట్ లో ఇంకా కొన్ని వందలు తీసేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ లో ఇంకా ఎన్ని పోతాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ అందరూ అంటున్నారు పేద వర్గాలు ఉన్నారు అని. నా అనుమానమే, ఆల్రెడీ బేనామీ ట్రాన్సాక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఆ ప్రెషర్, రియల్ ఎస్టేట్ ప్రెషర్ భరించలేక వాళ్ళు GO.11 ఎత్తేస్తాము అంటున్నారు. కానీ దీని మీద చర్చ, ఎలాంటి డెవలప్మెంట్ కావాలి, మొత్తం 2000 చదరపు కిలోమీటర్లకి ఎటువంటి రెగ్యులేషన్స్ కావాలి అనేది నేను నా నెక్స్ట్ ఇదిలో ఐ డిస్కస్ విత్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు. ఈ 2000 చదరపు కిలోమీటర్లో ఎటువంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి అన్న దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేను మరొక్కసారి మీ అందరి ముందుకి వస్తాను. సో ఎనీ ప్రశ్నలు, క్వైరీస్, ఐ ఇన్వైట్ యూ ప్లీజ్. Anna, I think we should invite Sri Raghavendra Chari garu. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇవన్నీ అయినాక లాస్ట్ లో ఇంకా డిస్కషన్ జరుగుతూ బాగుంటుంది. But what you have done today, believe me, it is one of its kind in the entire country. ఇప్పటి వరకు కూడా క్యాచ్మెంట్ ఏరియా శానిటేషన్ మీద ఇంత సైంటిఫిక్ ప్రెజెంటేషన్ ఎక్కడ రాలే. సో while appreciating that wonderful presentation, and also I appreciate your initiative to have an exclusive another program on how the catchment area people can live in harmony with nature and also make substantial
living అంటే in terms of income, because green technologies ఇవన్నీ ఉన్నాయి. సో షారీ గారు మాట్లాడితే బాగుంది. మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇది పచ్చకు కావాలి సార్, ఈ ఎర్రది పచ్చకు కావాలి, దాని మీద క్లిక్ చేయండి. ఆడియో మీద మీ దగ్గర ఆడియో ఉంటుంది, వీడియో కాదు. ఈ ఎర్రగా ఉంది కదా సార్, దీనే క్లిక్ చేయండి, పచ్చగా అవుతుంది. ఇప్పుడు మనం పచ్చదనం కోసమే సార్, ఎరుపొద్దు మనకు. మైక్ నీది ఆడియో నేను చేస్తాను లేకుంటే. నేను చేస్తున్నాను, వచ్చింది, అయిపోయింది. మళ్ళీ రెడ్ వచ్చింది, గ్రీన్ పోయి మళ్ళీ రెడ్ వచ్చింది. ఇప్పుడు సార్ చెప్పండి. Okay, so being a classmate of me, I'm highly appreciating Mr. Subba Rao for the very good efforts he has done, scientific study regarding rice. And నా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ అంటే నేను మొదటి నుంచి కూడా నాకు దీని మీద ఎక్కువ అవగాహన లేదు కాబట్టి కొన్ని చిన్న డౌట్స్ నాకున్నాయి. 2000 స్క్వేర్ కిలోమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియా అన్నప్పుడు ఇది 111 జీవోలో 10 కిలోమీటర్స్ పరిధిలో టేకప్ చేయకూడదనా, లేకుంటే 2000 స్క్వేర్ కిలోమీటర్స్ దాంట్లో ఏంటి? ఇది కొంచెం నాకు క్లారిటీ కావాలి సుబ్బారావు. నెంబర్ 2, మనము ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళు రెయిన్ఫాల్ డేటా ఎవ్రీ ఇయర్ ఎంత మనకు రెయిన్ఫాల్ కలెక్ట్ అవుతా ఉంది. తర్వాత ప్రాజెక్ట్స్ లో గత 40 years నుంచి కూడా మనము ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు మనం 40 సంవత్సరాల డేటా తీసుకొని దాన్ని బట్టి అక్కడ అవైలబుల్ వాటర్ ఎంత ఉందో మనం తీసుకుంటాం. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఇన్ దట్ పర్టికులర్ బేసిన్. ఓకే, సో ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఐ డోంట్ థింక్ నోబడీ ఈస్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. సో ఎవ్రీ ఇయర్ మనకు ఎంత వాటర్ వస్తా ఉంది, బేసిన్ లో ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, ఇది ఈ డేటా ఇట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, దోస్ హు ఆర్ మెయింటైనింగ్ దిస్ ప్రాజెక్ట్స్. బట్ సిన్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను అనుకుంటాను ఇవి జిహెచ్ఎంసీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు మెయింటైన్ ది డేటా, బికాస్ వాళ్ళకు అంత టెక్నికాలిటీ ఉందని నేను అనుకోను. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, సపోజ్ మనకు నిన్న నేను ఆల్సో డిస్కస్ విత్ సుబ్బారావు గారు. సో సపోజ్ క్యాచ్మెంట్ లో నిన్న నేను ఎస్టర్డే దేర్ వాజ్ ఎ జూమ్ మీటింగ్, రిటైర్డ్ ఇంజనీర్స్ జూమ్ మీటింగ్ లో నేను పార్టిసిపేట్ చేసి సేమ్ సివిల్ 1 గురించి నేను డిస్కస్ చేశాను. సో వన్ ఆఫ్ ది రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వాస్ టెల్లింగ్ మీ దట్, నేను అన్నాను మరి వాటర్ దీన్ని క్యాచ్మెంట్ ఏరియాని అంతా డిస్టర్బ్ చేసుకోతే మరి మనకు రేపు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఎట్లాగా ఉంటుంది. ఓకే, దెన్ అదర్ 2 ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ దాని కింద ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో దే ఆర్ డ్రిల్లింగ్ బోర్వెల్స్ అప్ టు 1000 feet or 1500 feet. సో సపోజ్ ఇది కూడా మనకు ఇవి క్యాచ్మెంట్ ఏరియా మనం డిస్టర్బ్ చేసినట్టుంటే మనకు రేపు పొద్దున డిశ్చార్జ్ వాటర్ డిశ్చార్జ్ చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ కి చాలా బోర్వెల్స్ కూడా ఉండవు అక్కడ. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఉండదని నేను అడిగితే, సో ఆయన రిప్లై ఏంటంటే, వారు ఏం లేదు దీనికి కెనాల్స్ తోవేసి కాళేశ్వరం నుంచి సుబ్బారావు గారు చెప్పినట్టుగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి 2 ప్రాజెక్ట్స్ నింపుతారు అన్నారు. ఓకే, ఐ అగ్రీ. ఓకే, వాటర్ తీసుకొచ్చి నింపుతారు, బాగానే ఉంది. దెన్ నెంబర్ 2, అనుకోకుండా సపోజ్ క్యాచ్మెంట్ ఏరియాలో ఒకవేళ హెవీ రెయిన్ ఫాల్ పడ్డప్పుడు మనకు మోర్ దాన్ ది కెపాసిటీ క్యాచ్మెంట్ దాని ట్యాంకు ఎఫ్ఎల్ ఇది దాటినప్పుడు మరి ఈ సర్ప్లస్ వాటర్ పోవడానికి అరేంజ్మెంట్స్ ఏం చేయాలి? దిస్ is a very important point to be addressed, because Subbarao గారు చెప్పారు ఇందాక వరంగల్లో కూడా ది సేమ్ ప్రాబ్లం హ్యాపెండ్. సో సిమిలర్లీ వై సమ్టైమ్స్ మనం నవేడేస్ రెయిన్ఫాల్ అనేది మనకు యూనిఫామ్, వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సే మనకు రెయిన్ఫాల్ ఇంత ఉంటుంది, ఇది మనకు 36 or 40 రెయినీ డేస్ అది ఇది అని మనకు అదంతా పోయింది అదంతా కూడా. సో వీ డోంట్ నో, సడన్ గా ఒక్కొక్కసారి 120 mm 130 mm రెయిన్ఫాల్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ కండిషన్స్ లో సపోజ్ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా రెయిన్స్ వచ్చినప్పుడు ఈ సర్ప్లస్ వాటర్ ఎక్కడికి పోతుంది? డెఫినెట్లీ ది సర్ప్లస్ వాటర్ ప్రాజెక్ట్ నిండిన తర్వాత డౌన్ స్ట్రీమ్ పోర్షన్ లో ఉండేటటువంటి కొన్ని కాలనీస్ సబ్మెర్సిన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 2, వై ది గవర్నమెంట్ ఇన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ లో
మనకు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఇవి ఏం పెట్టకూడదు అన్నప్పుడు వై ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ ది యూనిట్స్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ వేస్ట్ వాటర్ తీసుకొచ్చేసి ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వదులుతున్నందువల్ల ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు, అఫ్ కోర్స్ ఐ డోంట్ హావ్ ఎనీ సైంటిఫిక్ డేటా విత్ మీ రిగార్డింగ్ ది క్వాలిటీ ఆఫ్ వాటర్. ఎవ్రీ ఇయర్ మనకు ఎంత క్వాలిటీ డిటోరేట్ అవుతుందో నా దగ్గర డేటా లేదు. ఐ డోంట్ నో వెదర్ సుబ్బారావు గారి దగ్గర డేటా ఉందేమో నాకు తెలియదు. సో ఇఫ్ ఇట్ ఈస్ సో, రేపు మనము ఒకవేళ ఈ ఇండస్ట్రీస్ ఇది 111 జీవో మనకు ఇదేసిన తర్వాత, తీసేసిన తర్వాత, ఇంకా డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ టు ఓపెన్ ఆల్ ది ఇండస్ట్రీ. ఇంత టైట్, ఇంత 111 జీవో ఉన్నప్పుడే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంత వేస్ట్ వాటర్ తీసుకొచ్చేసి మన దాంట్లో వదిలిపెడతా ఉన్నారు. సపోజ్ 111 జీవో వన్స్ మీరు లిఫ్ట్ చేసిన తర్వాత ఐ థింక్ సో మెనీ ఇండస్ట్రీస్ విల్ కమ్ అండ్ డెఫినెట్లీ వాళ్ళ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, ఆ వాటర్ అంతా. సో దేర్ బై గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 2 ఇష్యూస్ లో మనం ముఖ్యంగా అడ్రస్ చేయవలసి ఉంటుంది. నెంబర్ 1, మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ సర్ఫేస్ వాటర్. నెంబర్ 2, రిగార్డింగ్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ. Yeah, this is what my we have three queries. Number 1, మొత్తం 2000 చదరపు కిలోమీటర్లు ఉంటే 10 చదరపు కిలోమీటర్లే ఎందుకు? అప్పుడు ఏమైంది అని అంటే 1994లోనో 5లో సురానా ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ 10 స్క్వేర్ కిలోమీటర్ లోపల ఇండస్ట్రీస్ పెట్టడానికి ఫస్ట్ టైం వచ్చారు. వచ్చినప్పుడు ఈ 10 స్క్వేర్ కిలోమీటర్లను ప్రయారిటీలో స్టడీ చేశారు. కానీ కమిటీకి మొత్తం క్యాచ్మెంట్ ఏరియా స్టడీ చేయమన్నారు. కమిటీకి ఏం చేశారు అని అంటే చాలా ట్రిక్కీగా ఈ 10 స్క్వేర్ కిలోమీటర్ల దాకా వెళ్ళడానికి జీపులు హంగామా ఇచ్చి తర్వాత వాళ్ళకి స్టడీస్ ఇవ్వలేదు, సెకండరీ డేటా కూడా వాళ్ళకి. సో అప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆల్రెడీ. కనుక మొట్టమొదటిగా 10 స్క్వేర్ కిలోమీటర్లని మనము స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెడదాము అన్న సదుద్దేశంతో ఈ G.O.11ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దీన్ని పూర్తిగా స్టడీ చేయడానికి మళ్ళీ స్టడీస్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఏ ప్రభుత్వము దీన్ని పట్టించుకోదు. అది ఇప్పుడు మనము 2000 చదరపు కిలో, ఎందుకని అంటే ఇండస్ట్రీస్ ఏవైతే వస్తున్నాయో వికారాబాద్ దగ్గర, అవి ఇక్కడ సోకాల్డ్ 6 ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్తాయి అని అంటున్నారు. కానీ అక్కడి నుంచి డిసాస్టర్ మొదలవుతుంది. కనుక ఇప్పుడు ప్రజలు మేల్కొని టోటల్ గా 2000 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ లో ప్రతి 10 చదరపు కిలోమీటర్లకి ఎటువంటి రెగ్యులేషన్ ఉండాలి అన్న చర్చ జరగాలి. మనకు దీనికి గైడ్ లైన్స్ US EPA ఆల్రెడీ ఇచ్చింది. 5 కిలోమీటర్ జోన్లలో వాళ్ళు రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఇది ఎవడో చెప్పక్కర్లేదు, మనకి దీన్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే మనలో చదువుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా. కనుక చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ అవివేకమైన పనులు జరుగుతాయి. రెండోది, మీరు వాటర్ ఆడిటింగ్ అని వాటర్ ఆడిటింగ్ లో ఇక్కడ 32 మినరల్ వాటర్ బాటిల్ కంపెనీస్ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్. 10-12 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అవి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాయో తెలియదు. గ్రౌండ్ వాటర్ బేసిన్ లో వాటర్ బ్యాలెన్సింగ్ చేయాలి అని అంటే గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ప్లస్ సర్ఫేస్ వాటర్, ఈ రెండింటిని సమన్వయపరుస్తూ మనం టోటల్ వాటర్ బడ్జెట్ అన్నది తీసుకురావాలి. బ్యాలెన్స్ షీట్, వాటర్ బ్యాలెన్స్ షీట్ is always integrate the groundwater extraction plus surface water extraction. దీని బట్టి and your rainfall data ఇప్పుడు ఎక్కువగా పెంచుతున్నారు. ఆ కారణంగా ఏమవుతున్నది అని అంటే పొల్యూషన్ లేదు కదా, నువ్వు గ్రౌండ్ వాటర్ లాగేస్తే రిజర్వాయర్ లో బేస్ ఫ్లోస్ ఎలా వస్తాయి? బేస్ ఫ్లో
కూడా తెలియని ఇంజనీర్లు మన రాష్ట్రంలో ఉన్నారు అని అంటే ఇది దౌర్భాగ్యం. ఇంకా థర్డ్ మీరు ఏమన్నారు అని అంటే సర్ప్లస్ గురించి. ఆ సర్ప్లస్ గురించి ఇది ఎట్లా ఉంది అని అంటే ఆలు దిద్దుకోవడమే చేత కాదు, వీడికి పద్యాలు ఎలా చెప్తాము అని. అవునా? ఆ పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం. రెండోది తెలియంది అని కూడా కాదు, వాళ్ళు తెలుసుకోదలుచుకో, బికాస్ దే హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఓవర్ నైట్ అందరు కూడా, ఎందుకనంటే ప్రెషర్ కుక్కర్లు, చీపురు కట్టలు తయారు చేసేవాడు కూడా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఎందుకంటే ఇది ఓవర్ నైట్ మేకింగ్ మనీ. సో ఫస్ట్ 2 points నీవి వెరీ వ్యాలిడ్, అండ్ వీఆర్ ట్రయింగ్ యాక్చువల్లీ 2000 చదరపు కిలోమీటర్లకు కూడా ఎలా తీసుకెళ్తాము, ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధమైన గ్రీన్ ఉపాధి కల్పించగలుగుతాం, అది చాలా ఇంపార్టెంట్, అది మోస్ట్ ప్రయారిటీ. ఓకే, I hope and we can continue these discussions. And one more thing, ఇది ఏదైతే ఇవాళ మన ఎజెండా ఉందో ఆ ఎజెండా రేపు డక్కన్ క్రానికల్ పేపర్లో వస్తుంది. I have already shared with Deccan Chronicle. You can also look into it. Okay. Right. Anna Damodar Reddy garu, anything? Anna Purushotham Reddy garu. Damodar Reddy garu, cheppandi your inputs. సార్ అందరికీ నమస్కారం. స్పెషల్లీ మా గురువు గారు, ఇద్దరు గురువులు ఉన్నారు ఇక్కడనే. టెక్నికల్ గా నేను మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే అంత బాగా టెక్నికల్ నాకు తెలియకపోవచ్చు, కానీ మొన్న కేసీఆర్ అసెంబ్లీలో G.O.1 గురించి ఇది అనవసరం వర్డింగ్ ఏదైతే ఉందో ఇది అనవసరము, ఇప్పుడు ఈ జీవో అవసరం లేదు. ఆ 2 వర్డ్స్ టెక్నికల్ ఆయన వాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ వెరీ డ్యామేజింగ్ టు ద తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం గురించి ఒక డ్యామేజింగ్ వర్డ్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెడుతున్నా అని చెప్పాడు, బాగుంది. జీవో ఉండాలా తీసేయాలని ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ మనం అందరం కూడా రిప్రజెంట్ చేస్తాం కావచ్చు, అది డిఫరెంట్. కానీ ఎక్స్పర్ట్ కమిటీ అనేది రాకముందే ఈయన డిసైడ్ అయిపోయాడు. ఏమేమి డిసైడ్? జీవో రద్దు చేస్తున్నా అంటున్నాడు. అంటే ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు? దిబీస్ ల్యాబ్స్ మీద ఎక్స్పర్ట్ కమిటీ పెట్టినట్టే ఉంటుంది ఇది కూడా ఇష్యూ. ఎక్స్పర్ట్ కమిటీ పెట్టినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంటా, రిపోర్ట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకుందాం అనేది వేరు. ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకుంటున్నా అన్నాడు. అంటే ఇన్ ద ఐ ఆఫ్ ద లా, రేపొద్దున ట్రిబ్యునల్ కానీ, మన గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అక్కడ కానీ తప్పించుకునేటందుకు మాత్రమే వాడుతున్న భాష. ఇంకొకటి అతను అడగదలుచుకున్నప్పుడు, మనకు 1908లో ఇది వరదలు వచ్చినాయి, మూసి వరదలు వచ్చినాయి. ఎంత దారుణంగా వచ్చినాయి, 15,000 మంది చనిపోయారు ఆ రోజు. హెవీ రెయిన్ తోటి 15,000 మంది చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఏమనుకుందంటే చెరువులు కట్టాలి, చెరువులు కట్టినందుకు మనకు కొంత కంట్రోల్ అవుతుందని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం అవి కట్టారు. మనం లాస్ట్ ఇయర్ మనం చూసాం, హైదరాబాద్ అంటే లేక్ సిటీ అనే ఒక పేరుంది మనకు, ఒకప్పటి మాట. లేక్ సిటీ అనే పేరును మనం పోగొట్టుకొని 400 చెరువులు దాదాపు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే అందులో ఆల్మోస్ట్ 300 చెరువులు మాయమైపోయినాయి. ఇట్స్ ఎ గ్యాప్, వానిష్. ఎక్కడ పోయినాయి? పేపర్ మీద ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్ చూస్తే ఎక్కడ అవపడాయి ఆ చెరువులు. 10 ఎకరాల చెరువు ఎకరం ఉంటుంది, లేదా 5 ఎకరాల చెరువు 10 గుంటల్లో 20 గుంటల్లో చెరువులు తప్ప. అదేంటిది? మురికి నీళ్ళతోటి. వేడి కోసం, పందుల కోసం. ఆ మురికి నీళ్లు పందుల కోసం తప్ప. ఎందుకంటే ఒకప్పుడు బర్రెలతోటి వాళ్ళు నేను చూశాను, బర్రెలతోటి ఆ చెరువులలో బర్రెలను కడిగేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ బర్రెలు ఆ చెరువుల్లో ఏమున్నాయి అంటే అక్కడ ఉన్నాయి కొన్ని పందులు మాత్రమే ఉన్నాయి తప్ప వేరే ఏం లేవు. ప్రతిదీ వీళ్ళు ప్రాఫిట్ మోటోలో పోతున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ రిక్వైర్మెంట్ 40 TMC. నేను కృష్ణ నుంచి, కృష్ణ అంటే సుంకేసుల
ఇంకో ఇదో మల్లన్న సాగర్ అని అంటున్నాడు. ఒకవేళ ఆ ఇయర్ వరదలు రాకపోతే ఏంటిది పరిస్థితి? నగర ప్రజలు ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి మనం నీళ్ళ కోసం? ఒకటి అనుకుందాం, ఒక ఇయర్ ఒక్కొక్కసారి వరదలు రావు, ఎక్కడ రావు, కృష్ణా రాదు, గోదావరి రాదు, ఒక చిన్న డ్రాట్ వచ్చింది అనుకుందాం, ఎక్కడ పోదాం? ఈ భాగ్యనగర్ ప్రజలందరూ ఎక్కడికి పోవాలి? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక లైవ్ రిజర్వ్ రాయిస్తున్నాయి, లైవ్ వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పి ఎక్స్పెండిచర్ లేకుండా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. పోనీ ఈ పైప్ లైన్ తీసుకొచ్చి ఈ చెర్లను నింపి కనీసం ఈ చెర్లను లైవ్ కాపాడుతారా అంటే లేదు, ఆ చెరువులే అవసరం లేదంటుడు. అంటే ఉద్దేశం ఏంటిది? దీని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి. ప్రభుత్వము ఏవైతే ఈ ప్రభుత్వ అధికారులను చెప్పడం లేదు, ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు అంటారు, ఎంపీలు అంటారు, మినిస్టర్లు అంటారు, వీళ్ళందరూ దేర్ ఇన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు తప్ప వేరే ఏదో ప్రజల మీద ప్రేమతోటి కాదు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఆల్రెడీ 111 జీవోలో ఎఫెక్టెడ్ ఉన్న ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అధికారంలో ఉన్న అధికారులు మొత్తం ల్యాండ్స్ కొని కూర్చున్నారు. వాళ్ళకి తెలుసు జీవో ఎప్పుడైనా తీసేస్తున్నారని తెలుసు. ఎందుకంటే అప్పుడు తక్కువ రేట్లో కొనుక్కున్నారు, ఈ రోజు జీవో తీస్తున్నానగానే దాని ఒక రేట్స్ పెంచుకొని రియల్ ఎస్టేట్ చేయాలి. ఇది ఒక ఈజీ మెథడ్. రియల్ ఎస్టేట్ అనేది సంపాదించుకోవడంలో చాలా ఈజీ మనీ అని లాగా అయిపోయింది. జస్ట్ ఒక 20 కోట్లు ఖర్చు పెడదాం, 2 ఏళ్ళు కష్టపడితే 100 కోట్లు అవుతుంది అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ ఒక్క మూటతో తప్ప 111 జీవో మీరు తీసేయడం అనేది ఆ ఒక్క మూటనే. ప్రజల మీద ప్రేమతోటి రైతులకు ఇది చేసిన, రైతుల కోసం మాట్లాడిన, రైతులుగా రిప్రజెంటేషన్ చేసిండ్రు. రియల్ గా రైతులు కనుక రిప్రజెంటేషన్ చేసిండి, రైతుల వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే మొన్న ఎలా మన ఉద్యోగాల కోసము ఎప్పుడైతే 91,000 ఉద్యోగాలు అనౌన్స్ చేసిన రోజు పాలాభిషేకాలు జరిగినాయి, ఆయన ఫోటోలకు లేదా ఇంకా వేటికో చేసినాయో, మరి అదే పాలాభిషేకాలు ఎందుకు జరగలేదు? మరి సేమ్ పాలాభిషేకాలు జరగాలి కదా, ఆ రోజు కూడా జరగాలి. ఎందుకు జరగలేదు? మరి 111 జీవో ఎత్తేస్తున్నా అన్నప్పుడు రైతులంతా పాలాభిషేకాలు చేయాలి, వాళ్ళు ఆనందంతో గంతులు వేయాలి. మరి ఇవన్నీ ఏం జరగలేదు ఎక్కడ కూడా. అంటే ఏంటిది? హిస్ ఓన్ ఇంట్రెస్ట్, ఆయన ఓన్ పీపుల్ ను ప్రొటెక్ట్ చేసుకుంటానికి తప్ప వేరే ఏం లేదు. 2018 ఎలక్షన్ల ముందు కూడా చేవల్ల మీటింగ్ లో అదే మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? 111 జీవో తీసేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ మన దగ్గరకు వస్తున్నాయి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఆలోచన ఏంటిది? మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక స్టంట్ తీసేస్తాడు కావచ్చు. కానీ 300 చెరువులను మింగేయడమే కాకుండా ఈ రోజు అతిపెద్ద జలాశయాలు ఉన్న ఉస్మాన్ సాగర్ ను, ఎంఎస్ సాగర్ ను రెండింటిని తినేయాలనే ఆలోచనలో ఉన్నది చూసారా? అది మనం చాలా సీరియస్ తీసుకోవాలి. ఎకో సిస్టమ్ మనం నాశనం చేసాం. ఆల్రెడీ హైదరాబాద్ లో గ్రీన్ లంగ్స్ ఏవైతే అంటాం మనం, గార్డెన్స్ కానీ ఇటువంటివన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, లేవు, చెట్లు పోయినాయి. 1982లో హైయెస్ట్ టెంపరేచర్, నేను ఫస్ట్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు చూసింది, హైయెస్ట్ టెంపరేచర్ సమ్మర్ లో 42 degrees వస్తే చాలా గగనం అయ్యేది, 43 వస్తే గగనం అయ్యేది. ఈ రోజు అవలీలగా 46 degrees వస్తున్నది. అంటే ఆల్మోస్ట్ 3 నుంచి 4 degrees టెంపరేచర్ పెరిగింది మనకి హైదరాబాద్ లో. మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, గ్రీనరీ పోగొట్టాం, చెరువులు పోగొట్టాం. ఇప్పుడు ఈ 2 పెద్ద చెరువులు ఉన్నాయి, ఈ 2 పెద్ద చెరువులు ఎల్లగొట్టేస్తే ఇంకా ఏముంటుంది మనకు? నథింగ్ బట్ ఈస్ ఏ డెసర్ట్ అయిపోతాం ఫ్యూచర్లో. ఎక్కువ రోజులు పట్టదు అది. ఇంకొక 10 సంవత్సరాలలో ఈ 2 చెరువులు అనేది మనం ఓన్లీ హిస్టరీలో చెప్పుకోవాలి. ఉస్మాన్ సాగర్ 1920లో నిజామ్స్ కట్టించారండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి దాని ప్లానింగ్ ఇచ్చాడని ఓన్లీ మనం బుక్స్ లో చదువుకుంటాను తప్ప మళ్ళా ఆ చెరువులు మనకు అవపడవి మనం చూడలేం. ఒకవేళ 111 జీవో అనేది తీసేస్తే మటుకు ఇది చాలా దారుణం. ఎందుకంటే మనం కొంచెం దీని మీద మనం ఎలా చేయాలి ఏంటిది అనేది మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా ఇంకోటి, ఆయన అనౌన్స్ చేశాడు కానీ మరి అసెంబ్లీలో డిబేట్ నడిపించాడా? దీని మీద బయట ఎక్కడైనా డిబేట్స్ నడిచాయా?
ఏవిలో ఓన్లీ మోనో దాని ప్రకారం ఆయన డైరెక్ట్ అనౌన్స్ చేశాడు, నేను దీన్ని తీసేస్తున్నాను అని చెప్పేసి. కనీసం ఒక 111 జియో 1996 లో వచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటి మన సుబ్బారావు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి దాని మీద ఈయన ఎంతవరకు దీన్ని డిబేట్ చేసిండు? అసెంబ్లీలో డిబేట్ లేదు, బయట డిబేట్ లేదు, ఏం లేదు. ఆయన ఇష్టానుసారంగా నేను ఈ 111 జియో తీసేస్తున్నా అంటే మనం ఇచ్చింది అధికారం దేనికోసం? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇది చాలా నేను విన్నప్పుడైతే నాకు చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఎందుకంటే అంతో కొంత హైదరాబాద్ కొంత పర్యావరణం ద్వారా ప్రొటెక్షన్ జరుగుతుంది అన్న ఈ 2 చెరువులను కూడా తీసివేయడం అంటే ఆల్మోస్ట్ మన దగ్గర పర్యావరణం టోటల్లీ కొలాప్స్ అయినట్టే, నథింగ్ బట్ కొలాప్స్ అయిపోతున్నాం. కాబట్టి అందరం మనం ఒకసారి మళ్ళా దీని గురించి మనం ఆలోచించాలని కోరుకుంటే, ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడచ్చు సార్. అన్న మీ పర్మిషన్ తోటి దామోదర్ రెడ్డి గారు లేపిన 3 ఇష్యూస్ మీద సింపుల్ గా ఒక నిమిషంలో జవాబు రెస్పాండ్ అవుతున్నా. లేకపోతే చంద్రమౌళి గారి తర్వాత రెస్పాండ్ అవ్వమంటారు. ప్రొఫెసర్ చంద్రమౌళి అన్నా ప్లీజ్ గెట్ రెడీ. ముందు అందరికీ నమస్కారము. లేదే ఒక్క నిమిషం సుబ్బారావు గారు అయినాక ఓన్లీ 1 minute క్లారిఫికేషన్ తర్వాత మీరు. ఇందులో దామోదర్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రం 80% ఒకటే సింగిల్ సోర్స్ మీద డిపెండ్ కాలేదు. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాస్ మిగతా 4 రాష్ట్రాల్లో ఉంది. అవును, రేపు పొద్దున్న ఛత్తీస్గఢ్లో మాకు కూడా ఇండస్ట్రీస్ కావాలి అని వాడు పెట్టుకుంటే మరి ఆ పొల్యూషన్నే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. మనకు వాటర్ ట్రిబ్యునల్లో క్వాంటిటీ కోసమే కొట్లాడుతున్నాం. అవును, సో బ్యాలెన్స్డ్గా ఎట్లా చేసుకోవాలా అన్నది ఒకటి ఆలోచన చేయాలి. రెండోది ఏమున్నది అని అంటే కృష్ణా వాటరు అని అంటున్నాం. కృష్ణాలకు పోయేటి మూసీ నీళ్ళే, మనం ఇమీడియట్ గా అక్కడి నుంచే పంపు చేసి తెచ్చుకుంటున్నాం. అవునా, మనం కంటామినేటెడ్ వాటర్ని తీసుకుని దాన్ని ట్రీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఈ లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా? మూడో అంశం, రేపు పొద్దున్న రివర్ లింకేజెస్ లో ఇన్ని నీళ్లు లేవు అంటే గోదావరిలో అప్పుడేం చేస్తాం మనం? ఇప్పుడే ఏం చేయలేకపోతున్నాం. రివర్ లింకింగ్లలో మనకు వాటాలు తగ్గితే మనం యాడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాం. వీ షుడ్ డిస్కస్ ఆల్ దిస్ వెరీ క్లియర్. ఎస్ సార్, చెప్పింది మీరు 100% కరెక్టే సార్. అది ఎప్పుడైతే వాటర్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, రేపు పొద్దున వర్షాలు. ఇప్పుడు మనం 1970, 69, 71 యొక్క డ్రాట్ కూడా నాకు కొంచెం గుర్తుంది, అది చూసాం మనం. 87 అటువంటి డ్రాట్ కనుక వస్తే ఏంటిది పరిస్థితి, అది కూడా మనం ఆలోచించాలి. దానికి ఒక స్పేర్ అనేది ఉండాలి కదా, మనకు ఎక్స్ట్రా అనేది ఉండాలి కదా, ఒక బఫర్ ఉండాలి కదా, వాటర్ బఫర్ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి కదా. అవన్నీ క్లోజ్ చేసేసి ఓన్లీ మనం పైప్ లైన్ మీద డిపెండ్ అవుతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించుకోవాల్సిన ఇష్యూ. ఎందుకంటే మొత్తం తెలంగాణ రీజియన్ లో మన ఈ సెమీ అరిడ్ రీజియన్స్ లో మన డ్రాట్ సైకిల్ ఈజ్ 5 years. 5 ఏళ్లకు ఒకసారి డ్రాట్ వస్తుంది. క్లైమేట్ చేంజెస్ మూలంగా మార్పులు వస్తుంది. అందుకే మన చెరువులు ఒక సీజన్ మీద కన్స్ట్రక్ట్ కాలేదు, 3 సీజన్ల మీద అంత పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు. అది డ్రాట్ ప్రూఫింగ్ అన్నది ఆ కాలాల్లోనే జరిగింది. అది మీరు అన్న విషయాన్ని చాలా ఇదిగా ఇప్పుడే చూడండి, గత 3 రోజులుగా హీట్ వేవ్స్ తెలంగాణలో బాగా మొదలైపోయింది. సో వీ నీడ్ టు గో వెరీ కాషియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. ఒక పాయింట్ యాడ్ చేస్తాను. గతంలో తెలంగాణ ఎడ్యుకేషన్ సమయంలో కూడా నేను కృష్ణానది అంచున పుట్టినోడిని, ఆత్మకూరు లెఫ్ట్ కెనాల్ నా చేన్లో పోతుంది, ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. నేను పుట్టినప్పటి నుంచి కట్టినరు 1 TMC స్టోరేజ్ కోసం. అంటే ఆ వివక్షత నేను చెప్తా ఉన్నాను. మేము ఏం సజెస్ట్ చేశామంటే, అయ్యా మనకు కృష్ణా జూరాల నుంచి కానీ కృష్ణా నది మీద మన నీటి వాటా ఎంత, దానికి తగ్గట్టు ప్రాజెక్టులు ఉన్నాయా?
దాన్ని మాట్లాడలేదు. మేము ఏం చెప్పామంటే జూరాల దగ్గర నుంచి కానీ అక్కడ ఒక పొక్క కొట్టి దాని కెనాల్ను మహబూబ్నగర్కు తీసుకొచ్చి మహబూబ్నగర్ నుంచి జడ్చర్లకు తీసుకొస్తే జడ్చర్ల నుంచి విత్ గ్రావిటీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అవసరమైతే మంజీరాకు కూడా తీసుకుపోవచ్చు అని మేము తెలంగాణ ఎడ్యుకేషన్ పీరియడ్ నుంచి చెప్తా ఉన్నాం. నువ్వు మీన్ సీ లెవెల్ 1400-1500 ఫీట్ నుంచి కిందికి పోనిచ్చి సుంకాల సాగర్ 450 మీన్ సీ లెవెల్ కు పోయి అక్కడ నుంచి నువ్వు పంప్ ఎందుకు చేస్తున్నావు వాటర్ ను? ఈ కెనాల్ ద్వారా మహబూబ్ నగర్ ఇప్పుడు 4-5 జిల్లాలు అయితే సస్యశ్యామలం అవుతుంది, తాగునీరు సాగునీరు కానీ పరిశ్రమలకు కానీ. అది జడ్చర్ల వరకు తీసుకొస్తే విత్ గ్రావిటీ జడ్చర్ల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నిండుతుంది. మీరు అది చెప్తా ఉన్నాను. మీరు గోదావరి నుంచి ఎక్కడి నుంచో తేవడం ఎందుకండి? ఇక్కడ కృష్ణ కింది నుంచి మళ్ళీ పైకి ఎందుకు పంపు చేయాలి? మీకు అర్థమైందా సార్? ఇది మన వాటా షేర్. ఇప్పుడు కృష్ణా నది పెద్ద ఎత్తున, ఎందుకంటే నువ్వు గోదావరి మీద ఏ కాంట్రాక్టర్స్ ను పెట్టుకొని కడుతున్నావో వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు కృష్ణా నదిని డిజర్ట్ చేసేసినావు సౌత్ తెలంగాణను. మేము అదే అడిగాం, నువ్వు తీసుకురా జడ్చర్ల వరకు తీసుకొచ్చి జడ్చర్ల ద్వారా అక్కడ నుంచి విత్ గ్రావిటీ వాటర్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరాకు కూడా వస్తుంది సార్. ఈజీలీ అవైలబుల్ వాటర్, మన అష్యూర్డ్ వాటర్ ఇది. ఇటువంటి వాటిని కుట్రలో పక్కకు పెట్టి అక్కడ నుంచి గోదావరి నుంచి తీసుకొచ్చి షామీర్పేటకు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ కృష్ణా బేసిన్ కింద మహబూబ్ నగర్, దీనికి 111 పార్ట్ ఆఫ్ 111 ఇస్ మహబూబ్ నగర్. సో కృష్ణా బేసిన్ కాదని నువ్వు అక్కడికి ఎందుకు పోతావు? బేసిన్లో బేసజాలాలు లేవన్నప్పుడు తెలంగాణను ఎందుకు మరి? నిధులు ఏమాకల కోసం కదా. దీంట్లో కుట్రలో భాగం కూడా ఇదే. అంత భూములను అన్యాక్రాంతం చేసి ధరలు పెరిగినాయి చూపించుకుంటూ, అసలు ఆ వీడియోలు ప్లే చేద్దాం అనుకున్న వాడు కొడుకు గురించి గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ జన్వాడలో నాకు లేదన్నాడు, ఎన్జిటి ఆర్డర్ ఇవ్వగానే హైకోర్టుకు పోయిండు. అక్కడనే అబద్ధం. మొయినాబాద్లో ఎవరు ఆస్తుంది? వాళ్ళ అల్లుడు ఆస్తి, వాళ్ళ బిడ్డలు, ఇంత పెద్ద మంది ఆస్తులు ఉన్నాయి అక్కడ. ఇవి వీడియోలు పంపించారు ఈరోజు చేసి, వాళ్ళు ఇంతకుముందు చేసిన సర్క్యులేషన్. ఇది ప్లే చేయండి సార్ అని. సమయం వస్తే లాస్ట్ లో ప్లే చేస్తాను. అంటే నెపోటిజం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? నిపుణుల కమిటీ నివేదిక రాకముందే ఐఎమ్ లిఫ్టింగ్ అన్నాడు అసెంబ్లీ సాక్షిగా. ప్రజాస్వామ్యంలో దేవాలయం అసెంబ్లీ, శాసనసభ. ఏ సైంటిఫిక్ గానీ లాజిక్ స్టడీ లేకుండా దీన్ని ఐఎమ్ లిఫ్టింగ్ అన్నారు. ఎట్లా ఇది? ప్రజాస్వామ్యమా, శాసనసభనా? లేక నాకు ఇష్టం వచ్చినట్టు నా పిల్లలకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, దానిపైన నేను వాళ్ళకు ఇప్పుడు రేట్లు వస్తాయి, 1/4 వాడుకోవాలి మీరు అన్నట్టు అక్కడ అవసరం అండి గ్రీన్ జోన్ లో. ఓన్లీ 10%. అదే చెప్తా ఉన్నాను. 10%, 90% మీరు గ్రీన్ డెవలప్ చేయాలా దాంట్లో. అందు గురించే చెప్పాను కదా, పూలు, పండ్లు, కూరగాయలు. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, విశ్వనగరం అయింది మనది, మన నగరానికి. ప్లస్ మళ్ళా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ప్లేస్ ద్వారా ప్రపంచానికి కూడా పంపించవచ్చు పూలు, పండ్లు, కూరగాయలు. అంత పెద్ద ఉపాధి వాళ్ళకు, రంగారెడ్డి జిల్లాలకు. భూములు అమ్ముకుంటూ పోతే, మనం ఎయిర్పోర్ట్ కు ఇచ్చిన భూములు అమ్ముకొని వాళ్ళు నన్ను ఆ రోజు ఎందుకు ఇచ్చిన ఎంతగానో అంటే కడాలు వేసుకొని నువ్వు నీకు సంపాదించే తెలివి లేదన్నారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? భూములు ఎయిర్పోర్ట్ కి ఇచ్చిన తర్వాత డబ్బులు పోతాయి కదా, గుట్టలైనా కరిగిపోతాయి. కానీ భూమి ఉంటే ఆ భూతల్లి ద్వారా జనాలు వాళ్ళ తరాలు బతకొచ్చు. సార్ నేను ఇంకొక చిన్న ఇష్యూ సార్, మనకు లాస్ట్ టైం వర్షాలు పడ్డాయి. వద్దాం, చంద్రమౌళి గారిది వినేష్ వద్దాం ఒక్క నిమిషం. సరే కానీ కాన్సెప్ట్ పంచి ఆయన అన్న పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అన్న, మాట్లాడొచ్చునా? మాట్లాడండి అన్న ప్లీజ్. ముందు అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుబ్బారావు గారు చాలా బ్రహ్మాండంగా ఎలాబొరేట్ చేశారు. అండ్ వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ us a lot. In fact, by attending this meeting, my information, my knowledge about the water resources is enhanced. Now, coming to the point, at the fag end, we are on the right track. Now, how to protect these particular GO? We know the importance of the GO, how it has come, and the importance of these two reservoirs, how it has come into the reality. And suppose if they are not there, what is going to happen to us also we know. And as one of our friends already said, at that time 15,000 people were drained due to the rains and other things. At that time it may be 1,500, but today more than 15 lakhs of people may be washed away if such a floods comes in future also. That also we to take into consideration. Whatever it may be, our CM knows all these things.
here I want to bring it to the notice of all our honorable people. Very recently, I heard one of our ministers talking, what is that one known as Bangar Telangana. What he was telling, around 7 years back, my land used to cost only 10,000 rupees per acre. Today, its cost is 10 crores he is mentioning. So he is attributing that development as a development or the so-called development of the Telangana. I don't know how he became the minister, how he became such a great man. I don't know, only God knows. This is their logic. So part of making Bangar Telangana, they want to make it a real estate zone. That is very clear. All of you know. I mean, all of you are highly informed as far as this is concerned. As far as this particular thing is concerned, both the party as well all opposition parties are going to be benefited. Don't expect anything from opposition party. Number one, there is no strong opposition. Number one. Number two, even strong opposition is there, they won't come because their hand also is there. I will use simple example. Yesterday, soon after this GO announcement in the assembly, one of the person, I think Karthik Reddy and 4 more people were talking about this one. See, all these villages are developed, and we were deprived of our share of development. So the GO is to be removed, or the GO is to be, adjusted or something like that. Later on, I came to know these are the people, in fact, instigated by the government, instigated by the so-called people, and some of them do not have land also. They are just real estate people, and they have got a coterie, and they are giving representation. And among these people, this Karthik Reddy also, I believe that is the member of this so-called committee. That is the reason authoritatively our honorable chief minister is saying already a expert committee is appointed, but it is redundant and I am going to lift it. It is something like this. Already the solution is there. Problem is being given to us in the examination. However, solution is there. Solution also was given to the expert committee. That is the reason he is so authoritatively saying, I am going to remove the 111 GO. It's very clear, something like that. So in the light of all these things, I don't want to take much of your time. I want to, submit the thing. Let us what to do. I think one side we will educate the people about the importance and about the contents of this 111 GO, how it is useful in a larger way. When the flood comes, how it is going to save our Hyderabad, and how the 1908 is not going to be repeated. These fundamental things we can explain, and at the same time, as Dr. Subba Rao Garu said, the deviations, what existing deviations are there, and of course the local people knows about it. I met one of my friend there, and we can construct the house, we can have palatial house, we can do everything. Only it should not be polluted, something like that. They know, people know about it. So my submission is now how to proceed to protect it. Thank you very much for giving this opportunity to share my views as well as for participating in this meeting. Thank you. Thank you, Anna. Thank you very much. I wish to bring to your notice that this particular issue was already decided by the Supreme Court of India. And it was not a single judge, but a bench consisting of 2 judges in the Supreme Court. Since the matter is already decided, and Supreme Court has very clearly mentioned, and their wording is, they have used the word, that judgment was given under the precautionary principle.
అంటే ప్రికాషనరీ ప్రిన్సిపల్ ను ఎవోక్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. Now what is that precautionary principle? By way of abundant precaution, because these two reservoirs have been built in order to control flooding, prevent flooding, adopati. Secondly, as a drinking water source. Sum and substance of G.O.Invite is వాళ్ళ 10 కిలోమీటర్ రేడియస్ పెట్టింది కానీ అది యాక్చువల్లీ అడిక్వేట్ కాదు. మా సుబ్బారావు గారు ఇంతకుముందు చాలా క్లియర్ గా చెప్పాడు, ఇప్పుడు కూడా ఈ స్పీకింగ్ అబౌట్ ఇట్, that the entire catchment area should not have any polluting industry. అయితే మేమే షాక్ అయినాం, నేను సుబ్బారావు గారు నరసింహారెడ్డి, when we went to దామగుండం సెవరల్ టైమ్స్ పోవాల్సి వచ్చింది. అక్కడ ఒక 3,000 ఎకరాలు, దామగుండం అంటే వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, గుట్ట పైన కాదు గుట్ట కింద కూడా ఫారెస్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. అయితే ఆ 3,000 ఎకరాలను ఒక వేరే యాక్టివిటీ కొరకు స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే అక్కడ స్థానికులు మమ్మల్ని అప్రోచ్ అయితే we went there and we took our advocates and finally we went to the court and we got a stay. దాని తర్వాత అక్కడ యాక్టివిటీ అక్విజిషన్ అది కొంతవరకు ఆగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ స్టే లిఫ్ట్ అయినాక కూడా వాళ్ళు ఏమి యాక్టివిటీ జనరేట్ చేయలేదు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది కనుక, పబ్లిక్ అవేర్నెస్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ 3,000 acres కు ఒకవైపు ఒక మేజర్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేయడం జరిగింది. అక్కడ వర్షం పడితే మళ్ళా అదంతా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకే వస్తుంది. సో క్యాచ్మెంట్ ఏరియా శానిటేషన్ మీద G.O.Invite ఉంటేనేమో 10 kilometers వరకు, బట్ ద గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ a whole industrial area and that too chemical industries. ఇంతకుముందు సుబ్బారావు గారు he also made a mention and that's a very serious issue. ఇప్పుడు thanks to CM and his statement, ఎందుకంటే really we are grateful to him because అసెంబ్లీలో అన్నందుకు ఈ సబ్జెక్ట్ హైలైట్. Now there is a big debate, మీడియాలో బయట హెవీ డిబేట్ అవుతుంది. ఈ డిబేట్ ను మనం ఏం చేస్తామంటే we will every day we go on enriching it, ఎందుకంటే there are so many other dimensions which are connected with the health of the catchment area. And as rightly pointed out in the days to come, మన సుబ్బన్న గారు ఆయన ఏం చెప్పిండు, గ్రీన్ డెవలప్మెంట్, ఎకో ఫ్రెండ్లీ development which will recognize the possibilities and potentialities of that particular ecosystem and design activity which will run parallel to the ecosystem and enriching the ecosystem in order to enable the people to live at a higher economic index. Is it sadhyam? I mean, particularly for example, if the whole area goes in for organic farming, they have to. పాతకాలం కాదు ఇది, ఇప్పుడు వాళ్ళు కెమికల్స్ తర్వాత ఏమంటారు వీడిసైడ్స్, ఇవన్నీ ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడితే ఆ వర్షం పడ్డప్పుడు ద హోల్ థింగ్ దాన్ని పెస్టిసైడ్ రన్ ఆఫ్ అంటారు, అవన్నీ వచ్చి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో చేరితే దెన్ అగైన్ చేరుతుంది కనుక అది కూడా కంటామినేషన్. సో గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల పట్టికలో ఫస్ట్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు డిక్లేర్ all catchment areas. In fact, as ఇప్పుడు మోడీ as a prime minister ఈ మధ్య కాలంలో he has been giving lot of importance to organic farming. So ఇక్కడ at least BJP as a political party, it has to openly come out in favor of organic farming, natural farming, and దాన్ని ఎందుకంటే we need to restore to the earth its original vitality. కనుక ఈ పాయిజన్స్ అన్నిటిని విత్డ్రా చేయాలి. సో దట్ ఈస్ ఏ బిగ్ సబ్జెక్ట్, వీ కెన్ గో బియాండ్ దట్. ఇన్ అడిషన్ టు దిస్, నేను చాలాసార్లు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో మా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పిలిస్తే అనేక విలేజ్ మీటింగ్స్ వెళ్ళడం జరిగింది. దేర్ ద ల్యాండ్ ఈజ్ సో ఫర్టైల్, వాళ్ళు ఏమేమి పండిస్తారు తెలుసా? క్యారెట్స్ పండిస్తారు,
Secondly, beetroot పండిస్తారు. For me, it was a surprise. I never knew. And వాళ్ళు టన్స్ కొద్దిగా పండిస్తారు, రికార్డ్ పంటలు తీస్తారు. Now, if only all these and many more, floriculture వచ్చింది. So if they can really go organize their activities in an eco-friendly way, ఆ products కు మార్కెట్ లో ఎక్కువ ధర కూడా ఉంటుంది. Because when you are purchasing that kind of food which is devoid of pesticides and poisons, you are actually purchasing health. So మన మెడికల్ బిల్లు తగ్గుతుంది, ఫుడ్కు కొంత ఎక్కువ పెట్టినా కానీ ఇబ్బంది ఉండదు. ఇన్ఫాక్ట్ పీపుల్ పే a priority price for that. So development has to be దాని మీద కూడా చాలా నెక్స్ట్ సెషన్ లో సుబన్న will focus on it. And he is a big authority. ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ చేసిన దానికి ఎంత వర్క్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఆ మ్యాటర్ ఎట్లుందంటే ఒక 2-3 PhDs సరిపడే అంత మ్యాటర్ ఇచ్చి. సో దట్ ఈస్ హౌ పబ్లిక్ డిబేట్ ను మనం ఎన్కరేజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. వన్ పాయింట్ అయితే ఫైనల్ యాజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇక ఇవన్నీ అయినాక కూడా మొండిగా పోయి దాన్ని జీవోను లిఫ్ట్ చేస్తే చేయలేడు. బికాస్ దేర్ ఇస్ అ సుప్రీం కోర్ట్ ఆర్డర్ అండ్ దే హ్యావ్ మళ్ళా సెకండ్ టైం కూడా దే హ్యావ్ రీఇటరేటెడ్ దట్ ది GO 111 షుడ్ బి దేర్ అండర్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్. అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ అయింది కనుక టెక్నికలీ the state government cannot do anything, but వీళ్ళది erratic behavior ఉంటుంది కనుక ఇవన్నీ అయినాక కూడా చేస్తే we have a higher court than the Supreme Court of India, and that is the people. So next election this will be the major issue, and I can assure you that all the environmentalists will go to the villages, will fan out into the villages, and not only in the catchment area but in the entire city of Hyderabad. Ikkane ekko seats unnai, and we will explain to the people about the foolishness of the lifting of the GO 111. And definitely we are in a position to influence public opinion. Suskundam election lo, when it comes to that level, for the health, in order to protect the health and well-being of the citizens of Hyderabad, we will not hesitate to go to the people and enlighten them. Anna, you. ఇందాక దామోదర్ రెడ్డి గారు ఇష్యూ చేస్తాం. అంటే మనం ఒకటే చెప్తున్నాం, యావరేజ్ రైన్ ఫాల్ అయితే ఉందో హైదరాబాద్ లో దానికన్నా కొంచెం ఎక్కువ పడితేనే, నాట్ 1908 ఇష్యూ మాట్లాడకుండా మనం లాస్ట్ ఇయర్ 2021లో కానీ 2020లో కానీ జరిగిన ఒక నార్మల్ వర్షం కన్నా కొంచెం ఒక 30% అడిషనల్ వర్షం పడ్డందుకు మన పరిస్థితి ఏంటిది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు జరిగింది అదంతా? ఉన్న చెరువులను మొత్తం నాశనం పట్టించినాం. ఇప్పుడు రేపు పొద్దున హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేకుంటే ఏంటిది పరిస్థితి? ఒక 50% వర్షం ఎక్కువ పడితే మనం ఎక్కడికి పోవాలి? ఎన్ని కాలనీలు ముగితాయి, ఎంతమంది చనిపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ వీడియో ఒక ఇంపార్టెంట్. రియల్ ఒక విధంగా చెప్పాలంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కానీ మన ఈ ట్యాంక్ బండ్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మనకు హార్ట్. హైదరాబాద్ సిటీకి ఒక గుండెకాయ లాంటిది. ఇవన్నీ గుండెకాయని తీసిన తర్వాత ఇంకా మనిషి ఎక్కడున్నాడు? అదొకసారి మనం గట్టిగా ఆలోచించాలి. ఎందుకంటే పర్యావరణం ఒక పక్కన పెడదాం, వరదలు వస్తే వరదల్ని కంట్రోల్ చేసేది చెరువులు, నదులు. మరి చెరువులను మనం తినేసి కూర్చుంటే రేపు పొద్దున వరదలు వస్తే ఏం చేద్దాం? ఇది ఒక బిగ్ క్వశ్చన్. అంటే నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ ఏంటిదంటే, మనం చెరువులను, ఇంత పెద్ద చెరువులను కనుక తీసేస్తే ఏంటిది పరిస్థితి? ఒకవేళ సడన్ గా వర్షం పడితే ఎలా? మరి దాని ఎలా ఆ చెరువులే రేపు పొద్దున వాటర్, ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ లేదు అంటే క్యాచ్మెంట్ ఏరియాలో అన్నిట్లలో కూడా అన్ని కట్టేస్తారు, బిల్డింగ్స్ వస్తాయి, అన్ని వస్తాయి. రేపు పొద్దున వర్షాలు హెవీ పడితే, ఒక 50% అడిషనల్ వర్షం పడితే ఏంటిది? 100%, 200% పక్కన పెడదాం. 50% వర్షం పడితేనే మనం తట్టుకోగలుగుతాం. గవర్నమెంట్ దగ్గర ఏమన్నా బ్లూ ప్రింట్ ఉందా? మరి ఒక 50% వర్షం ఎక్సెస్ పడితే ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయాలి అనేది ఇష్యూ. చెప్పండి.
మనకు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు మొట్టమొదటి వాటి ఎన్వైరన్మెంటల్ ఫంక్షన్ ఏంటి అని అంటే రెగ్యులేటింగ్ ఫ్లడ్స్. ఈరోజు మీరు 50% అంటున్నారు కదా, 10% వర్షం పడితే గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ మునుగుతుంది. ఎందుకంటారా? అక్కడ ఉన్న చెరువులు పూడిపోయినాయి, అక్కిపోయినాయి. ఆడ ఎండాకాలం మే నెలల్లో కూడా పోండి, మీకు చెరువుల 60% సీవేజ్ వాటర్ ఉంది. ఇక వర్షం వాటర్కి ఆడ స్కోప్ ఏముంది? నిండనికే స్కోపే లేదు. కనుక దీన్ని మీరు అన్న అంశాన్ని, ఫ్లడ్స్ని ఏ విధంగా అన్నది మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఎకనామిక్ లాసెస్ ఓకే, హ్యూమన్ లాస్ సేవ్ చేసుకున్నా, మనకి కార్లు కొట్టుకపోతున్నాయి, స్కూటర్లు కొట్టుకపోతున్నాయి, మనకు సెల్లార్లే నిండిపోతున్నాయి. అది కాకుండా 15-20 రోజులు తేముంటున్నది, తర్వాత రోగాలు స్ప్రెడ్ అవుతాయి. ఓకే, సో పురుషోత్తం రెడ్డి గారు ఏవైతే కన్క్లూడింగ్ రిమార్క్స్ లో ఇచ్చినారో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ముఖ్యంగానండి న్యాచురల్ డిసాస్టర్స్, డ్రింకింగ్ వాటరు, హెల్త్, ఇవి కావాలి ఎలక్షన్ ఎజెండాలో. అంతేగాని మనం వేరే విషయాలు వీడేవాడు వాడేవాడు అన్నది కాదు. ప్రథమంగా మనకి ఏవి కావాలి అన్నది ఆలోచన చేసుకోవాలి. అండ్ లెట్ us all meet together and discuss on this issue. మనం ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఒక సుస్థిరమైన సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళగలుగుతాం. ఒక్కటి చూడండి మీరు, మన దేశంలో ఎక్కడ కూడా ఇది తెలంగాణ దీనికి ఇది దానికి ఇది అని, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. చెరువులున్న నగరాలు ఎటువంటి మాస్టర్ సిటీ ప్లాన్ చేయాలా? డిఫరెన్స్ ఉందా? రాజస్థాన్లో ఏం చేస్తావో ఈడ అదే చేస్తావు. సో we should also go to the architectural college students and ask them how a city with lakes be designed. These are the most important things. Thanks to all the participants and my friend Shiv Prasad Reddy garu, please. And I request Shiv Prasad Reddy garu to extend all his support, and he is always there. So we will go series of it to educate people. Thank you, Shiv Prasad Reddy. Definitely. Actually, we thought of retelecasting this tomorrow. చాలా మంది సండే అడిగారు. సో వీఆర్ పోస్ట్పోనింగ్ ఇట్ టు సండే మార్నింగ్ ఇవ్వమన్నారు. రేపు హోలీ కాబట్టి కొద్దిగా మాకు ఇబ్బంది ఉంటుంది అన్నారు. ఎన్విరాన్మెంట్ పీపుల్ ఛానల్లో సండే ఉదయం 11 గంటలకు నెక్స్ట్ డేట్ అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ డేట్ వి విల్ అనౌన్స్ ఇట్, ఫ్లైయర్ ద్వారా ముందే మీకు అనౌన్స్ చేస్తాము. అండ్ దే సెడ్ ఇట్ ఈస్ అ గుడ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అసెంబ్లీ ఎందుకు తీసుకోవడం లేదు? ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చించరు? బయటనే ఇక్కడనే ఎందుకు చర్చించాల్సి వస్తుంది? మరి అసెంబ్లీ ఉన్నది దేనికి? మన డబ్బు కదా, ప్రజలు పన్నుల ద్వారా గంటకు ఇంత అని మనం అక్కడ అసెంబ్లీ నిర్వహించడానికి మనం వెచ్చిస్తా ఉంటే ఇటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని అక్కడ ఎందుకు డిస్కస్ చేయడం లేదు, చర్చించడం లేదు? ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా. ఏ ఒంటొద్దు పోకుండా ఒకరు డిసైడ్ చేసి ఆ పిల్లకో జల్లకో వాళ్ళకు అవసరం ఉన్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తా ఉన్నారు? వాళ్ళకు వీడియో పంపారు, ప్లే చేయమన్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ సుబ్బారావు గారు చేసినటువంటి వీడియో సైంటిఫిక్ ప్రజెంటేషన్. ఎందుకంటే మేము ఇక్కడ వ్యక్తిగత వైరాలు, పార్టీలు, సంఘాల పట్ల శత్రుత్వాలు లేవు మనకు. అంశానికి చట్టం, రాజ్యాంగం ఆధారమే. దీనికన్నా మంచి ప్రజెంటేషన్ నాకు తెలిసి భారతదేశంలో ఏ ఛానల్ ద్వారా కూడా రాదనేదే నా విశ్వాసం. వారు చెప్పినట్టు లేక్సే కాదు, గార్డెన్స్, బాగోంకా రాజ్బీ హైదరాబాద్ తా అటువంటి లేక్స్, గార్డెన్స్ ఉన్నటువంటి గొలుచుకట్టు చెరువులు, ఉద్యానవనంలో ఉన్నటువంటి ఒక మంచి హైదరాబాదు. ఆ హైదరాబాదునే మనం కొనసాగించుకుంటేనే మనకు మనుగడ. ఎటువంటి వరదలు లేని మన భూతల్లిని కాలుష్యం చేసుకుంటూ ఇష్టం వచ్చినటువంటి పరిశ్రమలు అనుకుంటూ కాలుష్యం చేస్తే తాగడానికి నీళ్లే కాదు, గాలి పీల్చడానికి కూడా మనకు లేనటువంటి అవస్థ కరోనాలో చూసాం. గాలి గాలి అని వెతికినారు. అటువంటి గాలి లేని ప్రదేశంగా ఎక్కడ చూసినా కంక్రీట్ జంగల్ వైపు అయితే దానివల్ల ఎవరికి లాభం? ఆ 84 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులారా, మీరు
ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీతో ఇంతకుముందు కొన్నవారు ఎవరు, ఇంకా ఇప్పుడు కొనపోయే వాళ్ళు ఎవరు? ధర వస్తే మీ భూతల్లి నమ్ముకుంటే రేపు ఎట్లా బతుకుతారు? వారు చెప్పినట్టు భూతల్లి సుస్థిరమైన కన్న తల్లి నమ్ముకుంటే ఎట్లా? అదే కన్న తల్లిని, భూతల్లి అనేది కన్న తల్లి, మనకు తల్లితో సమానం భూతల్లి. సో అటువంటి తల్లిని మనం అమ్ముకుంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి, వారు చెప్పినట్టు గ్రీన్ టెక్నాలజీ కానీ మిగతావన్నీ కూడా వారు మీకు ఏ విధంగా మనం బ్రతకొచ్చు, సంతోషంగా సగౌరవంగా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం అని మాట్లాడుతారు కదా ముఖ్యమంత్రి. మన భూమిని నమ్ముకొని ఆత్మ గౌరవంతో మనం ఏ విధంగా బ్రతకొచ్చు అనే అంశం వచ్చేసారి ఈ ఛానల్ ద్వారానే ట్రిపుల్ జీవో ఎత్తివేయకుండా 84 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సస్యశ్యామలంగా సుస్థిరమైనటువంటి అభివృద్ధితో ధనధాన్యాలతో, ధనధాన్యాలు ఆరోగ్యంతో ఏ విధంగా బ్రతుకోవచ్చు ఈసారి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకా విశదీకరించి చెప్పడం కూడా జరుగుతుంది మీకు మా దీంట్లో. అందుగురించే దీన్ని ఎత్తివేయకూడదు. ఎత్తివేస్తే హైదరాబాద్ మునిగిపోవడమే కాదు, హైదరాబాద్ పోతే మీరు 24 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ మీరు సర్వైవ్ అవుతారా? ఆలోచన చేయండి. అంత ముడిపడి ఉన్నది మనకు. మళ్ళీ మహబూబ్ నగర్ కూడా దీంట్లో ప్రాంతం ఇంతకుముందు కాబట్టి కృష్ణా నుంచి నీళ్లు తీసుకురండి, గోదావరి ఎందుకండి? కృష్ణాను మొత్తానికే మనకు అక్కడ సాగునీరు, మన నీటి వాటా ఏమైంది? కృష్ణా నుంచి తీసుకొస్తే విత్ గ్రావిటీ జడ్చర్ల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నింపొచ్చు. మీ షామీర్పేట కొత్త ఎందుకు మంజీరా కూడా నింపొచ్చు. మేము సింగూరు ఆపినామంటున్నాడు, ఎందుకు ఆపాల్సి వచ్చింది నీకు? ఇది జవాబు చెప్పాలి. ఆపినాం, అక్కడి నుంచి గోదావరి నుంచి తెస్తా అంటున్నాడు. గోదావరి నుంచి ఎందుకండి? కృష్ణా నుంచి ఎందుకు తేయకూడదు? కృష్ణా is part of 111 GO. This is a question to our Honorable Chief Minister and all the elected members of Legislative Assembly, MLCs and MPs. You have to discuss, and all that Krishna Basin, South Telangana region, MLAs, MPs, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ల దగ్గర నుంచి జెడ్పీటీస్లు మీరు రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజలకు. మన కృష్ణా నుంచి కెనాల్ ద్వారా జడ్చర్లకు తీసుకొచ్చి జడ్చర్ల నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట, మంజీరాని ఎందుకు నింపకూడదు? మీరు ఆలోచన చేయండి. దారి పొడవునా మహబూబ్ నగర్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది, తాగునీటికి సాగునీటికి పరిశ్రమలకు పెద్ద ఎత్తున. మరి అది వదులుకుందామా? మరి ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు దక్షిణ తెలంగాణ నుంచి? మీరు ఆలోచన చేయండి. అందుగురించే 111 GO ఎత్తివేస్తే ఎంత ప్రమాదమో ఈ చర్చ ద్వారా మీకు చాలా అన్ని ఆధారాలతో మీ ముందు పెట్టడం జరిగింది. ప్రజలారా మీరు చైతన్యవంతులు కండి. దీని పునః ప్రసారం ఎన్విరాన్మెంట్ పీపుల్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్లో ఆదివారం మీరు కోరుకున్నట్టే 11 గంటలకు అవుతుంది. సుబ్బారావు గారు ఏదో చెప్పదలుచుకున్నారు. ఏం లేదు, చాలా సీరియస్ అయిపోయింది మొత్తం అట్మాస్ఫియర్. ఇంటికి వెళ్తున్నప్పుడు కాస్త నవ్వుకుంటూ పోదాం అన్నది నాకు అనిపించింది. మాకు చిన్నప్పుడు ఏముండే అంటే ఎవరు నన్ను అడిగితే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో, అరే ఆన్సర్ చెప్పరా పోయి అంటే వాడు కింద, ఎందుకంటే టీచర్ కూడా ఆన్సర్ చూస్తాడు, వాడు ప్రాసెస్ చూస్తాడు ఎప్పుడు పైన, కింద ఆన్సర్ వేసేసి మీదకెళ్ళి ఏమేమో లెక్కలు వేసి వాడు ఫుల్ మార్కులు ఇస్తాడు. రెండోది ఏముండంటే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా ఆవిడ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఆవిడ రాగానే అందరికీ నమస్కారాలు, అందరు నమస్కారాలు. నేను ఫలానా రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్కి, మరి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకా అభిప్రాయం ఏముంటుంది సార్? అభిప్రాయం చెప్పినోడు హతం కదా. అట్లానే నాకేమనిపించిందంటే ఎవరో ఆమెనేమో కలలో పడ్డదో, లేకుంటే ఆఫీసర్లు ఆయన చుట్టూ ఉన్నోళ్ళు మాకన్నా సీనియర్లేమో అదే స్కూల్లో చదివినరేమో ముందుగా ఆన్సర్ తీసుకొని తర్వాత మిగతా అంతా ఫిల్లింగ్ చేసేస్తారు. ఆయన ఆన్సర్ ఇచ్చేసిండు, నేను ఎత్తేస్తా అని. అది ఎత్తేనికి ఎట్లా అనుగుణంగా రాయాలి, అంతే కదా ఇక సినిమా. అది ఇప్పుడు కృష్ణా బేసిన్ తెచ్చాము. ఒక రిక్వెస్ట్ వారు, ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు టు గివ్ ఏ కాల్ టు ది పీపుల్ ఆన్ వరల్డ్ వాటర్ డే అబౌట్ ప్రొటెక్టింగ్ ది GO 111 యాజ్ ఏ లోకల్ థీమ్. లోకల్ థీమ్ ఏది, స్థానిక థీము, అన్ని థీములు. మన ఊర్లో మన చెరువుల్ని కాపాడుకోండి, బస్ కథం, అంతే. అదే గండిపేట్ కా పానీ హైదరాబాద్ కా షాన్. పొద్దుగానే చెప్తుండే, ఆడు ఊరి నుంచి వచ్చినాక నెల రోజుల తర్వాత ఏం రంగు పట్టినవరా అంటే గండిపేట నీళ్ళు. ఇంకొకటి ఏముండే అంటే మా ఫ్రెండ్ సర్కిల్స్ లలో ఎక్కడైనా పార్టీకి పోతే బాగా తినేటోళ్ళు పోతారు,
వాడు తింటా ఉంటే ఆ పేటై ఆ గండిపేటై రే అంటుంది. అంటే ఎంత పోయినా కూడా గండిపేట ఇది కాదన్నమాట. అసలు గండిపేట ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. దాన్ని తలుచుకోకుండా అయితే మనది ఏం ఉండకపోతుంది. అందుకే మనం వీఆర్ అపీలింగ్ బ్రాడ్లీ మీరు చెప్పినట్టు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్యాదులు హ్యూమరస్ గా భక్తుడు. బస్ స్టాండ్ లో ఎవడో బస్ ఎక్కినాం, ఎక్కితే వాడు ఎవడో కండక్టర్ కన్నా టచ్ చేయనట్టున్నాడు, వాడికి కోపం వచ్చింది. చూసి లాత్ మారతో గండిపేట గిడతా అంటే వాడు అన్నాడు హల్లు మారో హిమాయత్ సాగర్ ఉతరనే కా. అట్లా ఇట్ వాస్ సో హ్యూమరస్ హైదరాబాద్. ఓకే, లెట్ us మేక్ దిస్ మూమెంట్. మీరు చెప్పినది ఇంకొక మాట యాడ్ చేస్తాను సార్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్యాదుల్ ముస్లిం అని వాళ్ళు, इट इज एन अपोजिशन पार्टी. गंडीपेट का शान, हमारे गंडीपेट का पानी को अगर खत्म कर रहे, आप क्या कर रहे AIMIM पार्टी, आप जवाब देना पड़ेगा लोगों को. हैदराबाद की शान गंडीपेट का पानी है या नहीं? साथ में 84 जो हमारे विलेजेस है उनको भी आज के दिन फायदामंद होगा, उनको भी किसी को नुकसान नहीं. आप क्यों बात नहीं कर रहे? AIMIM आप बात करना पड़ेगा. लोग सोचिए गंडीपेट का पानी हैदराबाद का शान है या नहीं? सर చెప్పండి. ఏం లేదు, మన మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే, మన డాక్టర్ TSPR ఛానల్ we have to have a meeting on that day. Wonderful. Very good. You just give a call. ఆ రోజు మనందరం కలిసి ఒక పిలిపిద్దాం ఇప్పుడు. రైట్ సార్. మళ్ళీ వారు చెప్పారు గురువు గారు, ఈ రోజు 17వ తారీఖు 22వ తారీఖు మళ్ళీ మేము ఫ్లైయర్ తో పాటు పోస్టర్ తో పాటు మా గురుతుల్యులు సుబ్బారావు గారు లేపి చెప్తారు ఒకటి. ఈ రోజు చెప్పినట్టు ఈరోజు ఏమా ఇట్లా కొడతారా మీరు పోస్టర్ అంటే వారు చెప్పారు రాగిన మా గురువు గారు వారితోనే తీసుకోమని చెప్పారు, వారు ఇచ్చిండ్రు. డూమ్స్ డే ఎందుకన్నా శివప్రసాద్ రియల్ ఎస్టేట్స్ ఏమైతే నాకేం తెలుసు సార్, నేను రియల్ ఎస్టేట్ చేశాను కదా. నేను డూమ్స్ డే మరి నాకు తెలియదు కదా. డిజాస్టర్స్ హైదరాబాద్ కింద డిజాస్టర్స్ పెట్టినా డూమ్స్ డే పెట్టినామంటే వారు చెప్పారు మీరు పెట్టారు. సో అట్లనే మార్చి 22 వరకు కూడా డెఫినెట్ గా మీరు అన్నట్టు వి విల్ కమ్అట్ విత్ ఏ లైవ్ షో. ఇప్పుడే అనౌన్స్ చేశారు గురువు గారు కాబట్టి ఆ రోజు వి విల్ డెఫినెట్లీ గివ్ ఏ కాల్. అప్పటి వరకు అన్ని చర్చించినాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి చూస్తున్నారు అనుకుంటాను ఈ షోను కూడా. వారు ఉదయం నుంచి అడుగుతా ఉన్నారు కాబట్టి వారు ఇప్పటికైనా సౌహృదయంతో మనను గండిపేట్ కా షాన్, గండిపేట్ కా పానీ, హైదరాబాద్ ను 84 ఆ గ్రామాలను కూడా ఏ విధంగా రక్షించుకోవచ్చో దీని ద్వారా మీరు ఇప్పటికైనా మీకు అవగతం అయింది అనుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఏం చెప్పినో తెలియదు. వారు ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇందిరాగాంధీ ఎక్స్పర్ట్ కమిటీకి. నేను చెప్పిన ఎక్స్పర్ట్ కమిటీ అన్నట్టే ఉంది అసెంబ్లీలో. అది గురించే ఇక్కడ నుంచి ఇది ప్రజల తీర్పు. ఇక్కడ నుంచి వారు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఆల్రెడీ సెటిల్డ్ ఇష్యూ ఇది సుప్రీం కోర్టులో. వెన్ సచ్ ఇస్ ది కేస్, కెన్ యూ టేక్ ఏ కాల్ వితౌట్ ఎనీ డిస్కషన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ లోక్సభ అసెంబ్లీలో? కరోనా పరిస్థితి అదే, నిత్య పరిస్థితి ఇదే, ఇంతమైన G.O.11 పరిస్థితి కూడా అదే అయితే ఎట్లా ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, సేవ్ డెమోక్రసీ. 22 తర్వాత ఏవైతే అసెంబ్లీలో చర్చలు జరగాలో సార్, క్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లేక్స్ మీద రిపోర్ట్ ఇచ్చింది. 8 నెలలు అయ్యింది అసెంబ్లీలో చర్చ జరగడం. We will do the deliberations of CAG report in this channel. Definitely. Wonderful. మంచి మాట మీరు అన్నట్టు. ఆ క్యాగ్ లేక్స్ మీద, లేక్స్ గొలుసుకట్టు చెరువుల మీద కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గానే చర్చించే ఈ రోజు ఎవరు కూడా 111 జీవో అబాలిషన్ కు పోరు. ఎందుకంటే అన్ని వాస్తవాలు బయటకు వచ్చేటివి. CAG report we will discuss. Wonderful sir. Wonderful. Wonderful. థ్యాంక్ యూ సార్. అందరికి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ సుఖ నిద్ర, శుభరాత్రి. దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నారు అందరికి కూడా శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ చంద్రబాబు అన్న. నమస్తేనే. గుడ్ నైట్. నమస్తే అన్న. నమస్తే. గుడ్ నైట్.